అనేది స్టార్ట్ చేద్దాం. బూట్ స్టాప్. సో నేను ఏం చేస్తాను, బూట్ స్టాప్ ఇంటిగ్రేట్ చేస్తాను ఫస్ట్. సో డైరెక్ట్లీ నేను ఏం చేస్తాను అంటే డౌన్లోడ్ ఏం చేయను, డైరెక్ట్ CDNs ఉంటాయి మన అక్కడ, CDNs కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే స్టైల్ షీట్కి CDN ఉంది, ఇది స్టైల్ షీటు. ఓకే. CDN అంటే ఏంటంటే డైరెక్ట్ వేరే మన స్క్రిప్ట్ వేరే అంటే మనకు కావాల్సిన ఫైల్స్, బూట్ స్టాప్ ఫైల్స్ వేరే లొకేషన్లు ఉంటాయి, ఒక రిమోట్ URL తోటి లింక్ చేస్తాం అంతే. దీనికి మన కాడ ఉండవు, విత్ ఇన్ మన ప్రాజెక్టులు ఉండవు, మన లోకల్లో ఉండవు. దీన్ని CDNs అంటాం. ఓకేనా. ఏమంటాం వీటిని? CDNs అంటాం, CDN. ఓకేనా. వినిపిస్తుందా నా వాయిస్? ఓకే, రైట్. ఓకే, దీన్ని CDNs అంటాము. టెస్ట్ చేద్దాం ఒకసారి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ తీసుకుంటున్నా, డాట్ అలర్ట్. సో డాట్ అలర్ట్ డేంజర్ అని తీసుకుని ఒక డివ్ తీసుకుంటున్నా. డివ్కి ఒక క్లాస్ వచ్చేసి అలర్ట్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి అలర్ట్ డేంజర్ అని తీసుకుంటున్నా. దిస్ ఈజ్ టెస్టింగ్ అని తీసుకుంటున్నా. ఓకేనా. దిస్ ఈజ్ టెస్టింగ్ అని తీసుకొని నేను ఏం చేస్తున్నా అంటే లైవ్ సర్వర్లో ఓపెన్ చేసి చూస్తున్నా. ఓకే. సరే, లైవ్ సర్వర్లో ఓపెన్ చేసినట్టయితే నాకు పేజ్ వచ్చేసి ఇలాగ వచ్చింది. ఓకే. సో బూట్ స్టాప్ డైరెక్ట్గా వర్క్ అవుతుంది, రైట్. సో నాకు వర్క్ అవుతుంది బూట్ స్టాప్. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తాను అంటే బూట్ స్టాప్లోకి వెళ్ళి ఒక నావిగేషన్ బార్ తెచ్చుకుంటాను నేను. ఓకేనా. సో డాక్ తీసుకున్నట్టయితే మనకి నావిగేషన్ బార్. ఓకే, వేర్ ఇట్ ఈస్ ఫ్రమ్ nav బార్. ఓకే, nav బార్ తీసుకొచ్చి మీకు తెలుసు బూట్ స్టాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, అక్కడ నుంచి నావిగేషన్ బార్ ఇట్లా తీసుకొచ్చుకోవాలి, రైట్. సో నేను ఏం చేస్తాను, నావిగేషన్ బార్ తీసుకొచ్చి టాప్లో పెట్టేసుకుంటున్నాను, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బిఫోర్ పేస్టింగ్ వల్ల నేను ఏం చేస్తున్నా అంటే సో కామన్స్ పెట్టుకుంటున్నాను. nav బార్ స్టార్ట్. ఓకే, nav బార్ ఎండ్. సో దీని మిడిల్లో పేస్ట్ చేసేస్తాను నేను. సో దాన్ని బట్టి ఏంటంటే నాకు ఐడియా ఉంటుంది nav బార్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది. ఓకే. సో nav బార్ స్టార్ట్, nav బార్ ఎండ్. సో నాకేంటి ఒకసారి లైవ్లోకి వెళ్ళి చూసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇలా పడుతుంది, రైట్. సో ఇది nav బార్ స్టార్ట్, nav బార్ ఎండ్, రైట్. సో మనకి ఏంది మనకి కోటలో ఇది రిమూవ్ చేసేద్దాం. సో అలర్ట్ బాక్స్ తీసేద్దాం. ఓకే. సో అది ఎందుకు అలా జూమ్ కనిపిస్తుంది అంటే సో ఇది 1 టైం, ఇది మనకు కావాల్సింది. ఓకే. సో నేను ఏం చేస్తున్నానంటే సో నావిగేషన్ బార్కి ఒక చిన్న చేంజెస్ చేస్తాను నేను. ఓకే, టెరిటరీ బీజీ టెరిటరీ తీసేసి బీజీ డార్క్ అని తీసుకుంటా. బీజీ డార్కేనా. సో బీజీ డార్క్ డేటా ఇది చెప్పండి. డేటా బిఎస్ ఏంది ఇది? డేటా బిఎస్ ఇది ఏదో ఉంటుంది కదా, డేటా బిఎస్ చెప్పాలి. డేటా బిఎస్ ఏదో ఉంటుంది, బీజియా? డేటా బిఎస్ -బీజియా? దేనికన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ తీసుకున్నప్పుడు టెక్స్ట్ వైట్ రావాలంటే టెక్స్ట్ డార్కా లేకపోతే లైట్ ఇది చెప్పాలి మీరు ఫస్ట్. లైట్ లైట్ అనేది డార్కా? టెక్స్ట్ వైట్ అంటే టెక్స్ట్ వైట్. ఓకే, టెక్స్ట్ వైట్ అని డైరెక్ట్ ఇస్తాము మనము. సో టెక్స్ట్ లైట్ రావాలంటే లైట్ ఇవ్వాలేమో, రైట్. లైట్ బీజీ లైట్, బిఎస్ బీజీ లైట్. ఇది కాదు, థీమ్ అనుకుంటా నాకు తెలిసి. ఐ థింక్ బీజీ కాదు, థీమ్ అనుకుంటా కదా. థీమ్ డార్క్ అనుకుంటా. డేటా బిఎస్ థీమ్ డార్క్, అది అంతే కదా. వచ్చింది చూడండి. ఓకే. సో మనం ఏం చేస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నాడు అంతే. బీజీ డార్క్ అని ఇచ్చుకుంటున్నా. సో బీజీ డార్క్ ఇచ్చినప్పుడు టెక్స్ట్ అనేది డిఫాల్ట్గా బ్లాక్ ఉంటుంది కదా, బ్లాక్ కనిపించేది కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నా, థీమ్ తీసుకుంటున్నా. డేటా బిఎస్ ఒక అట్రిబ్యూట్ ఉంటుంది మనకి బూట్ స్టాప్లో, మనం మాట్లాడుకున్నాం దీని గురించి, రైట్. సో డేటా బిఎస్ థీమ్లోకి వచ్చి డార్క్ తీసుకున్నాం, రైట్. సో డార్క్ తీసుకున్నట్టయితే అది ఏం చేస్తుంది, మన టెక్స్ట్ను వైట్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు ఇక్కడ అవసరం లేని లింకులు రిమూవ్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వెతకాలి మనం, కొలాప్సబుల్ ఇది కదా. ఇందులో యూఎల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. యూఎల్లో లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి, రైట్. సో ఇది హోమ్ లిస్ట్ ఐటమ్, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హోమ్ లిస్ట్ ఐటమ్, రైట్. సో ఇక్కడ లింక్. సో ఇక్కడ నుంచి నాకు ఏ లిస్ట్ ఐటమ్ అనేది వద్దు నాకు. సెర్చ్ బార్ డ్రాప్ డౌన్ నుంచి వద్దు నాకు, సెర్చ్ బార్ ఉండని. సో డిజేబుల్ కూడా వద్దు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వద్దు నాకు. ఓకే, లింక్ కూడా వద్దు. ఓకే, ఓన్లీ హోమ్ ఉంచుకుంటున్నా. ఓకేనా. సో హోమ్ను కాపీ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ కాపీ చేసుకొని అబౌట్. ఓకేగా, అబౌట్. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కాంటాక్ట్. ఓకే, ఇది ఇప్పుడు నాకు ఏం జరగాలంటే నేను ఎప్పుడైతే ఈ హోమ్ మీద క్లిక్ చేస్తున్నాం నాకు హోమ్ పేజ్ వచ్చేయాలి. నేను ఎప్పుడైతే ఈ అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ ఓపెన్ కావాలి.
సో ఇది నా టార్గెట్ అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇంకొక పేజ్ తీసుకుంటున్నా అబౌట్ అని. ఓకే, సో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ తీసుకొని దీంట్లో ఏది ఉందో అదే కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో అబౌట్లో ఓకే పేస్ట్ చేసుకుంటున్నా. అలాగే కాంటాక్ట్, సో అలాగే న్యూ తీసుకొని కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ రైట్. సో కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ తీసుకొని ఇక్కడ కూడా సేమ్ పేస్ట్ చేసేసుకుంటున్నా రైట్. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటా అంటే స్క్రిప్ట్ రాయాలి. ఎట్లా రాయాలంటే స్క్రిప్ట్, సో అన్నిటికీ కామన్ స్క్రిప్ట్ కాబట్టి సపరేట్ స్క్రిప్ట్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ స్టైల్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, స్క్రిప్ట్ ఓకే స్క్రిప్ట్ కస్టమ్ డాట్ జేఎస్. ఓకే, స్క్రిప్ట్ కస్టమ్ డాట్ జేఎస్ తీసుకుంటున్నా. సో అన్ని ఫైల్స్లలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా ఆ స్క్రిప్ట్ని లింక్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, స్క్రిప్ట్ ఎక్కడ లింక్ చేస్తే మనం బాడీకి కింద రైట్. సో బాడీలో మనకి ఏదన్నా ఉంటే ఫస్ట్ బూట్ స్టాప్, తర్వాతకి స్క్రిప్ట్ నార్మల్ స్క్రిప్ట్. ఓకే, స్క్రిప్ట్ ఎస్ఆర్సి అంటే ఏంది సోర్స్, దాని పాత్ ఇవ్వాలి మనకి రైట్. సో స్క్రిప్ట్ యొక్క పాత్ ఇవ్వాలి. స్క్రిప్ట్ పాత్ ఏంది స్క్రిప్ట్ డాట్ కష్టం అదే పాత్లో ఉంది కాబట్టి స్క్రిప్ట్ డాట్ చేసాను డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. సో నేను ఇక్కడ స్క్రిప్ట్ రాస్తాను. నేను ఏం రాస్తాను అంటే దీనికి ఈ బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ అయితే ఎప్పుడు క్లిక్ చేస్తారో ఆ పర్టికులర్ బటన్స్, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు పర్టికులర్ ఏది మన ఆ పర్టికులర్ పేజ్కి రిటర్న్ కావాలన్నమాట. సో నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే సో click, so on click redirect అని ఒక మెథడ్కి నేను ఏం చేస్తానంటే ఆన్ క్లిక్ రీడైరెక్ట్ మెథడ్కి హోమ్ సంథింగ్ ఏదో పాస్ చేస్తున్నా. ఓకే, సంథింగ్ ఏదో పాస్ చేస్తున్నా ఈవెంట్ డాట్. సో ఈవెంట్ అని తీసుకోవచ్చు అనుకుంటా ఇక్కడ నుంచి. ఓ మేబీ ఐ థింక్ సో. ఓకే రైట్, ఈవెంట్ హోమ్ పాస్ చేస్తున్నా. సో ఒక్కసారి ఆన్ క్లిక్ ఈవెంట్ హోమ్ క్రాష్ చూద్దాం ఒకసారి ఇక్కడ. సో జావా స్క్రిప్ట్ ఎక్కడ ఉంది మనకి, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఇది రైట్. సో ఫస్ట్ ఏంది రీడైరెక్ట్, దానికి ఏం పెట్టుకున్నాం ఫంక్షన్ నేమ్ వచ్చేసి రీడైరెక్ట్ అని పెట్టాం రైట్. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి రీడైరెక్ట్ పెడతాం. ఫంక్షన్ నేమ్ రాయాలంటే ఏం రాయాలి, ఆల్రెడీ స్క్రిప్ట్ ఇది జేఎస్ ఫైల్ రైట్. సో వీ డోంట్ నీడ్ టు డిక్లేర్ స్క్రిప్ట్ ట్యాగ్స్ రైట్. సో డైరెక్ట్గా ఫంక్షన్ రాసేయచ్చు మనం ఫంక్షన్. సో ఓకే, ఫంక్షన్ ఏంటది ఏదో ఒక అక్కడి నుంచి నేమ్ క్యాచ్ చేయాలి కదా, అదే పేజ్ అనుకుంటున్నాం. ఓకే, పేజ్ క్యాచ్ చేయాలి కదా పేజ్. సో సారీ ఇక్కడ ఏం మిస్ చేస్తున్నాం ఇక్కడ చెప్పండి. ఫంక్షన్కి నేమ్ ఇవ్వాలి మనం. నేమ్ ఏంటి రీడైరెక్ట్కి ఒక డేటా పాస్ చేస్తున్నాం రైట్. సో ఆ డేటా ఏంటి మనం ఒకసారి కన్సోల్ చేసి చూద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ పేజ్. ఓకే, ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి సో రీఫ్రెష్ కొడుతున్నా, హోమ్ పేజీలో ఉన్నా నేను. సో హోమ్ మీద క్లిక్ చేసినట్టయితే నాకు ఏం కావాలంటే కన్సోల్లో హోమ్ అనేది ప్రింట్ కావాలి నాకు. సో హోమ్ మీద క్లిక్ చేసినట్టయితే హోమ్ అనేది ప్రింట్ కావాలి. అవుతుందా రైట్, సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి డేటా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని కండిషన్ రాసుకోవాలి చూడండి. ఓకేనా, సో అలాగే మనం ఏం చేద్దామంటే ఇదే రీడైరెక్ట్ ఫంక్షన్ తీసుకుందాం, కాపీ చేసుకుందాం. సో ఈ ఆన్ క్లిక్ మొత్తం కాపీ చేసుకుందాం. సో అలాగే మనం దేనికి తీసుకుందాం, అబౌట్కి తీసుకుందాం. ఇక్కడ ఏం పాస్ చేద్దాం చెప్పండి, అబౌట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ కూడా ఆన్ క్లిక్ తీసుకుంటున్నా. దీన్ని ఏం చేస్తున్నా కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్ అని పాస్ చేస్తున్నాం. అయితే దీన్ని చెక్ చేద్దాం, అన్నిటిని అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుని ఇదే సేమ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది మనం అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేద్దాం. ఎక్కడ సో నెక్స్ట్ రిమైనింగ్ పేజెస్లలో. ఓకే, మనం ఇక్కడ యూజర్కి వచ్చేద్దాం. సో హోమ్ మీద క్లిక్ చేస్తున్నా, హోమ్ పేజ్ వచ్చింది. అబౌట్ మీద క్లిక్ చేస్తున్నా, అబౌట్ వస్తుంది. కాంటాక్ట్ మీద కాంటాక్ట్ వస్తుంది రైట్. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మనకి రైట్. జావా స్క్రిప్ట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం లాజిక్ రాసుకుందాం. ఇక్కడ లాజిక్ రాసుకుందాం. సో కన్సోల్ బార్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం లాజిక్ రాయాలంటే ఏం రాయాలి, కండిషనల్ బేస్డ్ లాజిక్ రాయాలంటే ఏం వాడాలి చెప్పండి. ఇక్కడ చెప్పాలి, కండిషన్స్ పెట్టాలంటే ఇక్కడ ఏం రాయాలి నేను ఒక్కరు గట్టిగా చెప్పమ్మా, ఏం కాదు తప్పైనా పర్లేదు గట్టిగా చెప్పు. ఇఫ్ ఎల్స్ వాడతాం. ఇఫ్ అనేది కండిషన్ పాస్ అయితే అందులోకి వెళ్ళి జరగాలి, ఎల్స్ అంటే అది ఏం జరగదు అనమాట. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఓన్లీ
ఇఫ్ కావాలి. ఇఫ్ ఏమంటున్నాం, ఇఫ్ పేజ్ అయితే ఇఫ్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇఫ్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది హోమ్ అయితే ఓకే, పేజ్ ఈజ్ ఈక్వల్ టు హోమ్ అయితే మనకి ఏం చేయమంటుందంటే కండిషన్ మనకి జావా స్క్రిప్ట్లా గుర్తుపెట్టుకోండి అమ్మా, నోట్ చేసుకోండి. ఇది మనకి జావా స్క్రిప్ట్లా ఇన్బిల్ట్ ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి రీడైరెక్ట్ చేయాలంటే ఒక మెథడ్ ఉంటుంది మనకి. ఏంటంటే విండో ఆబ్జెక్ట్ ఉంటుంది. విండో ఆబ్జెక్ట్లో లొకేషన్ అని ఉంటుందమ్మా. విండో ఆబ్జెక్ట్లో లొకేషన్ అని ఉంటుంది. లొకేషన్లో హెచ్రెఫ్ అని ఉంటుంది. ఓకే, లొకేషన్లో హెచ్రెఫ్ అని ఉంటుంది. ఏంటది? లొకేషన్లో హెచ్రెఫ్ అని ఉంటుంది, అంటే హైపర్ రిఫరెన్స్ హెచ్రెఫ్. సో హైపర్ రిఫరెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మనం? హైపర్ రిఫరెన్స్ మనం సింపుల్గా, సో ఆ పేజ్ పేరు ఏం పేరు, సో మనం సింపుల్గా ఏం చేయాలనుకుంటున్నాం, స్లాష్ ఇచ్చేసి, సో ఐ థింక్ అబౌట్ హోమ్. సో స్లాష్ ఇచ్చేసి ప్లస్ వాట్ ఈస్ దట్ పేజ్. సో మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా. పేజ్ ఈజ్ ఈక్వల్ టు హోమ్ అయితే ఓకేనా, పేజ్ ఈజ్ ఈక్వల్ టు హోమ్ అయితే రైట్, అంటే ఈ పేజు ఓకే, ఈ లెంత్ ఇది ఇచ్చేద్దాం, కాపీ ఈ అడ్రస్ అంతా తీయాలి అక్కడ. సో ఈ లైవ్ సర్వర్ కదా, సో వీ హ్యావ్ టు గివ్ హోల్ అడ్రస్. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు గివ్ హోల్ అడ్రస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ హోమ్ హియర్, సో వీ హ్యావ్ టు అపెండ్ ది డైనమికలీ పేజ్. వాట్ ఈస్ దట్ పేజ్ వీ హ్యావ్ టు అపెండ్. సో మనం అపెండ్ చేసుకోవచ్చు. మనం అక్కడ నుంచి లైవ్ సర్వర్ తీసుకొని లైవ్ సర్వర్కి పేజ్ అపెండ్ చేస్తున్నాం అంతే ఓకేనా. సో పేజ్ అపెండ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే మనకి ఎల్సిఫ్ సేమ్ ఏంది, పేజ్ అనేది ఈక్వల్ టు అబౌట్ అయితే, సో అబౌట్ అయితే అంతే కదా, అబౌట్ అయితే. సో మనం ఏం చేసి సింపుల్గా దీన్ని కాపీ చేసుకుంటాం, కాపీ పేస్ట్, విండోస్ లొకేషన్ డాట్ ఆ అబౌట్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో లేదు అంటే ఎల్స్ మూడో ఉన్నాయి కదా, ఫైనల్గా ఏది లేదంటే కాంటాక్ట్ పేజ్ వెళ్ళాలి, లేదంటే ఎల్సిఫ్ ఇక్కడ కూడా కండిషన్ పెట్టాలి చూడండి. ఎల్సిఫ్ సో పేజ్ అనేది ఈక్వల్ టు కాంటాక్ట్ అయితే సో కాంటాక్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో ఎల్స్ కాంటాక్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. కాంటాక్ట్ పేజ్ ఏంది, హోమ్ కదా, హోమ్ డాట్ ఇది కాంటాక్ట్ పేజ్ నేమ్ ఏముంటుంది, హెచ్టిఎంఎల్ ఉంటుంది కదా, లాస్ట్ మర్చిపోయిన ఇక్కడ ఇంకో అపెండ్ చేయాలి. మనం ఏం చేయాలి, డాట్ హెచ్టిఎంఎల్ రైట్, ఫైనల్గా డాట్ హెచ్టిఎంఎల్. సారీ ఇక్కడ మర్చిపోయాను, ఫైల్ నేమ్ వస్తుంది కానీ దానికి హెచ్టిఎంఎల్ అని ట్యాగ్ లేదు కదా. సో ఫైనల్గా చూపిస్తాను నేను, ఫైనల్గా ప్రింట్ చేసి చూపిస్తాను దీన్ని ఓకేనా. సో దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను నేను, ప్లస్ డాట్ హెచ్టిఎంఎల్ ఓకే. సో అర్థమవుతుందమ్మా నేను. సో ఈ పేజ్ అనేది ఏముంది, హోమ్ వస్తే హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అవుతుంది, స్లాష్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అవుతుంది, స్లాష్ అబౌట్ అయితే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అవుతుంది. ఇట్లా అర్థమవుతుందా క్లియర్గా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? కన్ఫ్యూజ్ కాకుండా కన్ఫ్యూజ్ అవుతుంటే అడగండి, ఎమ్మడే చెప్పేసి ఇప్పుడు నీకు క్లియర్గా. యూఆర్ఎల్స్లలో పేజ్ అనేది డైనమిక్ వస్తుంది కదా మనకు, అక్కడ నుంచి క్లిక్ ఈవెంట్ బేస్ చేసుకుని వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఏ పేజ్కి రీడైరెక్ట్ చేయాలని మనకి విండోస్ డాట్ లొకేషన్ డాట్ హెచ్రెఫ్ అని ఒక మెథడ్ ఉంది మనకి, ఇక్కడ ఆటోమేటిక్ రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది విండోస్ కరెంట్ లొకేషన్ నుంచి హెచ్రెఫ్ ఏ లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్కి రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట మనకి. సో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి, సో అబ్జర్వ్ చేయండి, రీఫ్రెష్ కొడుతున్నా, నేను హోమ్ పేజ్కి వెళ్తున్నా, హోమ్ మీద క్లిక్ చేసిన, హోమ్ పేజ్కి వెళ్తే హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ కాదు, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అయితే మనకి ఇండెక్స్కి వెళ్ళాలి కదా, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఇండెక్స్ ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ హోమ్ ఓకే, we are going to give index.html okay, about.html okay, ఇది బెటర్ ఇవ్వడం. సో ఓకే, హోమ్ లేదు కదా అందుకని వస్తలేదు అక్కడ. సో index.html ఓకే, about.html వచ్చి చూడండి. సో మీకు వేరియేషన్ తెలవాలంటే మనం ఏం చేద్దామంటే, ఈచ్ పేజ్లా మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఎవ్రీ పేజ్లా h1 పెట్టుకుందాం. దిస్ ఈజ్ హోమ్ పేజ్ ఓకే. సో దీనికి ఏమిద్దాం, h1కి క్లాస్ రెడ్ కలర్ రావాలంటే ఏం చేయాలి, టెక్స్ట్ చెప్పాలి, టెక్స్ట్ ఫాస్ట్ చెప్పాలి, టెక్స్ట్ డేంజర్ రైట్. ఒకసారి మా కలర్స్ ఏమున్నాయి చెప్పండి అమ్మ, కొద్దిగా లిస్ట్ చెప్పండి. ఒకరు కలర్స్ ఏమున్నాయి చెప్పండి లిస్ట్ నాకు, ఒక్కరు అన్మ్యూట్ చేయండి. ప్రైమరీ, టెరిటరీ, ఇన్ఫో, డార్క్,
ఇంకొకటి డేంజర్, వార్నింగ్, డేంజర్, వార్నింగ్. సక్సెస్. రైట్ రైట్, ఓకే ఓకే. వార్నింగ్ కూడా చూడం, ఓకేనా. ఓకే, ఇవి ప్రైమరీ కలర్స్. సో నేను టెక్స్ట్కి కలర్ ఇద్దరు ఉన్నాడు ఐడెంటిఫై చేయడానికి, ఏ పేజ్ అని ఐడెంటిఫై చేయడానికి ఎవ్రీ పేజ్లో ఇట్లా పెట్టుకుంటున్నా. ఇది హోమ్ పేజ్ అని ఆర్ ఇండెక్స్ పేజ్ కావచ్చు, ఓకే. ఇది కాంటాక్ట్ పేజ్ అని, కాంటాక్ట్ అని, ఇది కాంటాక్ట్ పేజ్ అని, ఓకే. డేంజర్ కాడ సక్సెస్ తీసుకుంటున్నా, ఓకే. ఇది అబౌట్ పేజ్ అని. సో మనకు ఐడెంటిటీ తెలవాలి కదా, అబౌట్ పేజ్ అని. సో వార్నింగ్, సో వార్నింగ్ తీసుకుంటున్నాను. సో నాకు ఇండెక్స్ పేజీలో వర్క్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏవైతే ఇండెక్స్ పేజీలో మనం యూఆర్ఎల్స్ ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కాపీ చేసుకొని, ఓకే, ఇవన్నీ కాపీ చేసుకొని అన్నిట్లో కామన్గా పెట్టుకుంటున్నాను నేను, ఓకేనా. స్టాటిక్ కంటెంట్ కదా ఇది, మనం డైనమిక్ కంటెంట్కి వెళ్ళినప్పుడు వెళ్తుంది. స్టాటిక్ కంటెంట్ కాబట్టి అన్నిట్లో కామన్గా ఉంచుతాం, రైట్. సో అబౌట్లో కూడా లిస్ట్ ఐటమ్స్ అనేది అన్నిట్లో కామన్గా ఉంచుతాం, ఓకే. ఇలా క్లియర్, అర్థమవుతుంది ఇక్కడ. సో ఇలా చూసుకున్నట్టయితే ఇలా మనం ఏంది ఒక పేజ్ క్రియేట్ చేసేసినాం, రైట్. ఇప్పుడు చెక్ చేద్దాం మనం, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, అబౌట్ అస్ పేజ్లో ఉన్నాం. అబౌట్ హోమ్ అని కొట్టగానే వాట్ ఈస్ ఇట్ హ్యాపెన్, ఏదో ఎర్రర్ అవుతుందమ్మా. డిఫైన్ రీడైరెక్ట్ ఈజ్ హోమ్ అబౌట్ డాట్ HTML 20th line, 20th line uncaught error, undefined, not defined, where it is not defined. సారీ ఓకే. సో ఎందుకంటే ఎర్రర్ వచ్చిందమ్మా అంటే ఇక్కడ మనం ఇండెక్స్లో మాత్రమే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని లింక్ చేసినాం, బట్ అన్నిట్లో లింక్ చేయలేదు మనం, అందుకనే అది ఎర్రర్ వస్తుంది, ఓకేనా. అన్నిట్లో లింక్ చేయలేదు మనం కాబట్టి ఆ ఎర్రర్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ అబౌట్కి తీసుకెళ్ళినట్టయితే మనము అబౌట్లో కూడా దీన్ని లింక్ చేయలేదు, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని అబౌట్లో లింక్ చేయలేదు కాబట్టి అది కూడా ఎర్రర్ వస్తుంది. అబౌట్లో కూడా పేస్ట్ చేస్తున్నారు. సో రైట్, ఇప్పుడు రెడీగా ఉంది మనకి, ఓకేనా. ఇది అబౌట్ అస్ పేజ్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి హోమ్ పేజ్కి వెళ్తున్నాను నేను. సో మనకి నార్మల్గా ఇది క్లోజ్ చేసేద్దాం, ఓకేనా. ఇది క్లోజ్ చేసేస్తున్నా. నేను ఏం చేస్తున్నా, హోమ్ పేజ్కి వెళ్తున్నా. సో హోమ్ పేజ్ వై అగైన్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో ఓకే, కాంటాక్ట్ ఈస్ వర్కింగ్, ఇండెక్స్ నాట్ వర్కింగ్, వై హోమ్ పేజ్. ఓకే, వై చెప్పండి ఎందుకు వర్క్ అవుతలేదు ఇక్కడ. హోమ్ ఇండెక్స్ డాట్ HTML, ఓకే. సో హోమ్ డాట్ HTML వస్తుంది ఇక్కడ, ఇండెక్సే కదా నేను పెట్టింది ఇక్కడ. సో ఇండెక్సే పాస్ చేస్తున్నా. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం వస్తుందో చూద్దాం ఆగండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ విండోస్ రీడైరెక్టింగ్ హోమ్ పేజ్ని, సారీ హోమ్ పేజ్ కదా ఇది ఇండెక్స్ కదా, సారీ నేను ఫర్గాట్. సో ఓకే, మిస్టేక్ ఏంటంటే మనం ఇక్కడ ఇది మారవలేదు, అన్ని మార్చడం కానీ అది ఇండెక్స్ అని మారవలేదు. అక్కడ నుంచి ఇండెక్స్ వస్తుంది, బట్ ఈ కండిషన్లో పేజ్ వచ్చేసి హోమ్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇండెక్స్ వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేవరకు కంపారిజన్ చూసేవరకు హోమ్ అవుతుంది. అది ఎక్కడ దొరకక అది ఎక్కడికి వెళ్తలే అనమాట. సో ఏ దొరికినప్పుడు ఏం చేయాలి, డిఫాల్ట్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి మనం, సో ఎల్స్ అని ఫైనల్గా ఎల్స్ పెట్టేసుకొని అక్కడ గిదే పెట్టేసేయాలి. సో ఇది కాపీ పేస్ట్. సో ఏది రాకపోతే ఫైనల్గా ఏం చేయాలి, సో పేజ్ వస్తుంది, ఇండెక్స్ వస్తుంది కదా, ఇండెక్స్. సో డైరెక్ట్గా ఇండెక్స్ అని ఇవ్వచ్చు, లేదంటే డైనమిక్గా పేజ్ చేయొచ్చు, ఓకే. లేదంటే మనం డైరెక్ట్గా ఇండెక్స్ డాట్ HTML చేయొచ్చు, రైట్. సో మనం ఏది రాకపోతే డిఫాల్ట్ పేజ్ కదా మనం ఇవ్వాల్సింది. సో డిఫాల్ట్ పేజ్ ఇస్తున్నాం కాబట్టి మనము, సో మనం ఏం చేయాలి, సో మనకి ఇవన్నీ పెట్టని అవసరం లేదు, డబుల్ కోర్స్ ఇవన్నీ పెట్టిన అవసరం, జస్ట్ డైరెక్ట్గా /index.html, ఓకేనా. సో డైరెక్ట్ ఇచ్చేయచ్చు అన్నమాట. అంటే ఏది మ్యాచ్ కాకపోతే, రౌట్ అనేది దేనికి మ్యాచ్ కాకపోతే డిఫాల్ట్ వచ్చేసి హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి, ఓకేనా. ఇది మన టార్గెట్. సో చూడమ్మా ఒకసారి, ఫస్ట్ హోమ్ పేజ్కి వెళ్దాం. హోమ్ పేజ్, ఓకే. అబౌట్ అస్ పేజ్, అబౌట్ పేజ్, ఓకే. కాంటాక్ట్ పేజ్, క్లియర్. సో జావా స్క్రిప్ట్ నుంచి రీడైరెక్ట్స్ అవుతున్నాయి మనకి, రైట్. మనమేమో అంతకుముందుకి HTML నుంచి రీడైరెక్ట్ చేసాం, రైట్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ HTML చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ యొక్క hrefకి నేను డేటా ఇవ్వలేదు చూడండి, ఫైల్ నేమ్ ఇవ్వలేదు, డైనమిక్గా స్క్రిప్ట్ నుంచి చేస్తున్న దాన్ని, ఓకేనా. ఇలా మనం ఏంటంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్ స్విచ్ అవ్వడానికి HTML ఇలా మనం ఏది విండోస్ డాట్ లొకేషన్లో .href అని ఉంటుందండి. లొకేషన్లో విండోస్ డాట్ లొకేషన్ డాట్ href అని ఉంటుంది. విండోస్ లొకేషన్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం, ఓకే. చెప్తాను దాని గురించి, ఇంకేమైనా ఉంటే ఎక్స్ట్రా డేటా ఉంటే కలెక్ట్ చేసి చెప్తాను నేను డెఫినెట్గా. సో అలా, ఓకేనా, రైట్.
లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ బదులు ఇంకొక మెథడాలజీ కూడా ఉంది, అది ట్రై చేసి చూద్దాం. సో విండోస్ డాట్ లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ బదులు ఒకసారి రీప్లేస్ అని కూడా ఉంటుందమ్మా, రీప్లేస్ అని ఉంటుంది. సో ఇది కూడా ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది సేమ్ దీని లెక్కనే హెచ్డిఎఫ్ లాగానే వర్క్ అవుతుంది సేమ్ అది కూడా. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము, ఇక దీన్ని కూడా రీప్లేస్ ఇద్దాం. ఓకే, రీప్లేస్. ఓకే, ఒక్కసారి పేజ్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఒకసారి పేజ్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం. సో మన పేజ్ చూసుకున్నట్టయితే ఇది హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ వస్తలేదు కదా. సో రీప్లేస్ అయింది. ఏం పేజ్ రీప్లేస్ అయింది, అబౌట్ అస్ పేజ్ రీప్లేస్ కాలేదు. సో రీప్లేస్ అనేది ఫంక్షనాలిటీ వర్క్ అవుతలేదు. షుడ్ బి వర్క్ బట్ రీప్లేస్. ఓకే, హెచ్డిఎఫ్ అయితే అట్లా వాడతాం. అయితే గుర్తుపెట్టుకో, రీప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అప్కమింగ్ క్లాసెస్లో కంపల్సరీ. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి ఇంకా. సో ఇది మనకి ఒక పేజ్ నుంచి ఒక పేజ్ రీడైరెక్ట్ రావడానికి, దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ పేజ్ అంతా చెప్పిన. ఓకేనా. సో ఒక పేజ్ నుంచి ఒక పేజ్ వెళ్ళడానికి మనం ఇంతవరకు స్టాటిక్ హెచ్టిఎంఎల్ వేలో చూసినాం కదా. హెచ్టిఎంఎల్ వే నుంచి ఇట్లా కాకుండా ఇట్లా కూడా వెళ్ళొచ్చు. సో ఇఫ్ ఇన్ కేసు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వాలంటే ఓకే. సో మళ్ళీ డెప్త్ కన్ఫ్యూజ్ అవుతుంది. సరే ఓకే, ఇదైతే అర్థమైందిగా క్లియర్గా. ఈ బేసిక్ లెవెల్లో ఒక పేజ్ నుంచి ఒక పేజ్ స్విచ్చింగ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఫంక్షన్స్ అయిపోయినాయి. ఓకే, అర్రే మెథడ్స్ కూడా చెప్పుకుందాం అనుకున్నాం కదా మనం. ఇటరేటర్స్ అంటే అలా అర్రేలో మనకు కొన్ని ఏమేమి మెథడ్స్ చెప్పినాయి చెప్పండి అర్రేలో నిన్న చెప్పాలి. ఇండెక్స్, ఓకే, ఆబ్జెక్ట్ అర్రేస్ ఉన్నాయి. దానికి అర్రే మెథడ్స్ ఏమేమి చెప్పినా? అర్రే మెథడ్స్ షిఫ్ట్, పాప్, స్లైస్. ఓకే, స్ప్లిట్ చెప్పిన. స్ట్రింగ్ అర్రే స్ప్లిట్ చెప్పిన. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ని ఎట్లా అర్రేని ఎట్లా స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి, దాన్ని మళ్ళీ ఎట్లా స్ప్లిట్ చేయాలి, అర్రేలో కన్వర్ట్ చేయాలని చెప్పిన. రైట్. సో మనకి చూసుకున్నట్టయితే అర్రేని యూజ్ చేసి ఫర్ని డిఫరెంట్ కైండ్స్లో ఎట్లా వాడతాం. ఓన్లీ ఇండెక్స్ నెంబర్లని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏ కీవర్డ్ వాడతాం ఇండెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చెప్పండి. ఫర్లా ఏ కీవర్డ్ వాడతాం ఇండెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చెప్పాలి. ఏ కీవర్డ్ వాడితే ఇండెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఓల్డ్ అప్రోచ్ కాకుండా ఫర్లో 2 అప్రోచెస్ ఉన్నాయి ఇంకా కొత్తవి. సో ఓన్లీ ఇండెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఒక అప్రోచ్ ఉంది, ఒక కీబోర్డ్ వాడాలి. ఓన్లీ జస్ట్ ఐటమ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఒక కీబోర్డ్ వాడాలి. ఏంటి చెప్పండి అది? మౌనిక చెప్పమ్మా. ఇప్పుడు అర్రే ఉందిరా, ఇప్పుడు అర్రేలా ఐటమ్ యొక్క ఇండెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే లూప్లో ఒక అర్రేలా మన ఫర్ లూప్లో ఒక కీబోర్డ్ వాడతాం. సో ఓల్డ్ అప్రోచ్ వదిలేసాయి, లెటెక్స్ ఇవన్నీ వదిలేసాయి. థర్డ్ అప్రోచ్ చెప్పు. సెకండ్ అప్రోచ్లో ఒక 2 కీబోర్డ్స్ వైపు నేను సపరేట్గా ఫర్ లూప్లో. ఒక కీబోర్డ్ వచ్చేసి ఓన్లీ ఇండెక్స్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఒక కీబోర్డ్ వచ్చేసి ఓన్లీ డైరెక్ట్ ఐటమ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అది అర్రే నుంచి. ఏం చెప్పది? ఐడియా ఉందా? ఇన్ ఆఫ్ మెథడ్ అన్న. ఇప్పుడు అర్రే ఉంది కదా, అర్రేల నుంచి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇండెక్స్డ్ అర్రే ఉందిరా, ఇండెక్స్ అర్రే కానీ అది ఆబ్జెక్ట్ అర్రే కానీ దాని యొక్క ఇండెక్స్ నెంబర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఫర్ లూప్లో ఒక కీబోర్డ్ వాడతాం. ఏ కీబోర్డ్ చెప్పండి? ఫర్ లూప్లో లూప్ కండిషన్ పెడతాప్పుడు కీబోర్డ్ వాడతాం ఒకటి. ఐడియా వచ్చింది ఎవరికైనా? ఇప్పుడు ఇండెక్స్ కాదమ్మా, ఒక్కసారి ఐడియా తెచ్చుకోండి. సో ఐటమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఒక కీబోర్డ్ వాడతాము, అర్రేని పాస్ చేసి ఇంకో వేరియబుల్లో స్టోర్ చేస్తాము, ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తాము. లేదు ఇండెక్స్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇంట్ కాదమ్మా, ఇన్ను ఆఫ్ అన్నమా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ అనే ఒక అర్రే ఉందమ్మా. సో ఇది నెంబర్ అర్రే అనుకోండి కొద్దిసేపు. సరే నెంబర్ అర్రేనో క్యారెక్టర్ అర్రే అనుకోండి. ఏవో క్యారెక్టర్స్ ఉంటాయి అలా. ఓకే, సమ్ క్యారెక్టర్స్ ఉంటాయి అందులో మనకి. సో ఒక 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. 3 క్యారెక్టర్ అర్రే అనుకోండి దీన్ని. సో నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేసి ఓల్డ్ అప్రోచ్ వదిలేసి 2 అప్రోచెస్ ఉన్నాయి మనకి డైరెక్ట్గా, కొత్త న్యూ అప్రోచెస్. ఇఫ్ వై అనేది ఇన్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్లు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకో. సో ఐ అండ్ ఈఎక్స్, ఇండెక్స్ని ఐ అనుకుంటున్నాం. ఓకే, ఐ ఇన్. ఓకే, ఐ ఇన్ అనేది కీబోర్డ్. ఓకేనా, అన్ని ఐ ఇన్ అనేది కీబోర్డ్, రైట్? అదే నేను చెప్పింది. ఇన్ అనేది కీబోర్డ్. ఇండెక్స్ నెంబర్లను ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇన్ వాడతామమ్మా. ఇన్ అనేది కీబోర్డ్. ఎలా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఎక్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో కన్సోల్ చేసినట్టయితే, కన్సోల్.లాగ్ చేసినట్టయితే ఐని ప్రింట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఐని ప్రింట్ చేసినట్టయితే నాకు కన్సోల్లో ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి అమ్మా, 0 1 2 వచ్చిందా? ఇది ఇండెక్స్ నెంబర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అర్రే నుంచి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్వ్యూ పర్పస్లో చాలామందిని సింపుల్గా అడిగేస్తారు. అందరు తొందర క్యాచ్ చేయరు. తెలుసు కానీ వాళ్ళకి తొందర క్యాచ్ చేయరు. తెలిసి ఉంటుంది 100%, దాంతో వర్క్ చేసి ఉంటారు, బట్ క్యాచ్ చేయరు. ఇది నార్మల్గా జరుగుతుంటుంది, నేను చూసిన ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇది చూసినట్టయితే ఇది ఏంటి, ఇండెక్స్ నెంబర్ల ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. లేదు, ఆ అర్రే నుంచి ఐటమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది ఐటమ్ అంటే ఏంది? ఇదంతా ఐటమ్, ఇదొక ఐటమ్, రైట్? సో ఐటమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, సో ఐటీఈఎం అనుకుంటున్నా, ఐటమ్. ఓకే, ఐటమ్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? ఇన్నుని ఆఫ్ లెక్క మారవాలి. ఓకేనా, ఇన్ ఆఫ్ లెక్క. సో ఐటమ్ ఆఫ్ ఎక్స్, ఈ ఐటమ్ అనేది ఎక్స్లో ఉంటే తీసుకొచ్చేసి అంతే, లేకపోతే స్కిప్, ఆ లూప్ని బ్రేక్ చేసే అని మీనింగ్ అన్నమాట. అక్కడ ఆ ఐటమ్ లేకపోతే, ఐటమ్స్ అనేవి అయిపోతే, లూప్ తిరగడం అయిపోతే ఎగ్జిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఎర్రర్ వచ్చింది. ఐ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటమ్మా. సో ఎందుకు డిఫైన్డ్ అంటుందంటే, సో దాని యొక్క డేటా టైప్ ఇవ్వలేదమ్మా మనం. ఐ ఇచ్చినాం కదా, ఐటమ్ ఇచ్చినాం ఇక్కడ. సో ఇక్కడ ఐ అనేది మెన్షన్ చేయలేదు, ఐటమ్ అనేది మెన్షన్ చేసినాం. ఓకే, సో ఐటమ్ అనేది మెన్షన్ చేసినా కాబట్టి ఐటమ్ ఇవ్వాలి. సో ఐ లేదు కాబట్టి నాట్ డిఫైన్డ్ అని ఎర్రర్ వచ్చింది అక్కడ. ఓకే, ZTY డైరెక్ట్ ఐటమ్ వచ్చేసింది అది. ఓకే, ఇన్ కేస్ ఇది ఇండెక్స్డ్ అర్రే కాబట్టి ఐటమ్ వచ్చింది. అదే ఆబ్జెక్ట్ అర్రే అయితే ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, క్లియర్ అమ్మా, రైట్? సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో జావా స్క్రిప్ట్లో రిక్వెస్ట్ అని ఒక మెథడ్ ఉంటుంది, నాకు తెలిసి రిక్వెస్ట్ అయినా. ఓకే, నోట్ చేసి చెప్పినట్టు చెప్తాను రిక్వెస్ట్ కానీ. ఓకే, రైట్. ఇంతవరకు అయితే ఇది గుర్తుపెట్టుకొని మర్చిపోవద్దు, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి ఎక్కువ వాడుతుంటాం మనం, ఫర్ ఇన్, ఫర్ ఆఫ్. ఓకేనా, కీవర్డ్స్ ఫర్ లూప్లో ఆఫ్ ఇన్ అనేది ఎక్కువ వాడుతుంటాం. ఫర్లో లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ లెస్ దెన్ గ్రేటర్, అది కూడా ఓల్డ్ అప్రోచ్ కూడా వాడుతూనే ఉంటాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం వాడచ్చు అంటే ఫర్ ఇన్ అని వాడచ్చు, ఇన్ కీవర్డ్తో వాడచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్డ్ అప్రోచ్ బదులు సెకండ్ అప్రోచ్ వాడచ్చు మనం, ఇన్ అని అప్రోచ్. సో ఇన్ అని వాడి ఐటమ్ కావాలన్నప్పుడు ఆఫ్ ఆపరేటర్ వాడితే అయిపోతుంది ఫర్ లూప్లో. ఓకేనా, సో మర్చిపోద్దండి, 80% బాగా ప్రాక్టీస్ చేసుకోండి. పర్లేదు, మీరు ఇనిషియల్గా ఎవరన్నా గుర్తుపెట్టుకోవాలంటే ఎవరికి పాసిబుల్ కాదు, బట్ ప్రాక్టీస్ చేస్తుంటే అది వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, కొన్ని మెథడ్స్ గురించి చెప్తున్నాను. ఫర్ లూప్ లెక్కనే సో అర్రేని డిఫరెంట్ వేలో లూప్ చేయొచ్చు, మరి ఇంకో వేరేది కూడా వాడవచ్చు మనం. సో ఫర్ ఈచ్ అని ఒక మెథడ్ ఉంటుందమ్మా. సో అర్రే మెథడ్ అంటారు దాన్ని కూడా. ఫర్ ఈచ్ కూడా ఏ మెథడ్ అది? అర్రే మెథడ్ అది. సో అర్రే మెథడ్. సో ఎక్స్ అనేది తీసుకొని డాట్. ఓకే, అది ఎలా రాస్తామంటే దీనికి డైరెక్ట్ ఫర్ రాసి అది పాస్ చేస్తున్నాం కదా. సో అలా కాకుండా దీనికి ఎక్స్ అనేది అర్రే మనకి ఇక్కడ, రైట్? అవునా, అంతే కదా. ఎక్స్ అనేది అర్రే, ఎక్స్లా ఫర్ అని ఉంటుందమ్మా, ఫర్ ఈచ్ అని ఉంటుంది. ఓకే, ఫర్ ఈచ్ మెథడ్ని తీసుకుంటే ఫర్ ఈచ్ మెథడ్లో మనకి ఏముంటుందంటే 2 వేస్లో రాయొచ్చు దీన్ని, ఫర్ ఈచ్ని. ఓకే, ఎలా రాయొచ్చు అంటే మనకి ఇక్కడ మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్, అనానమస్ ఫంక్షన్ రాయొచ్చు 2 వేస్లో. ఎట్లా రాయొచ్చు? ఫర్ ఈచ్ ఫంక్షన్ నేమ్ ఉండదు అనానమస్ ఫంక్షన్కి, రైట్? అవునా కదా, చెప్పండి. డేటా, ఓకే, డేటా ఆర్ ఐటమ్. ఓకేనా, ఐటమ్. సో ఐటమ్ తీసుకొని console.log ఐటమ్.
కన్సోల్ డాట్ ఐటమ్ చూడండి అమ్మ, అబ్జర్వ్ చేయండి, చేంజెస్ ఏం లేదు చూడండి, ఇక చేంజెస్ ఏం లేదు చూడండి, అర్థమవుతుందా? ఫర్ ఆఫ్ చేసిందా, ఫర్ ఆఫ్ ఆపరేటర్ చేసింది, ఆఫ్ ఆపరేటర్ చేసిన పని చేస్తుంది ఇక్కడ కూడా అది. బట్ ఏంటంటే ఇది ఫర్ ఈచ్ అనమాట. ఫర్ ఈచ్ అనేది యూజ్ అవుతుంది మనకు, మోస్ట్లీ ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఎట్లా అంటే ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనొచ్చు, మనం అనానమస్ ఫంక్షన్ అనొచ్చు అమ్మ, చెప్పినాను మీకు నేను, అవునా? దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అనొచ్చు, అనానమస్ ఫంక్షన్ అనొచ్చు మనం, రైట్? కాల్ బ్యాక్ ఫంక్షన్ అనొచ్చు, అనానమస్ ఫంక్షన్ అనొచ్చు. సో ఓకే, ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ వస్తుంది. సో మనకి ఏం చేస్తున్నాం, ఫర్ ఈచ్కి మనం ఏం పాస్ చేస్తున్నాం, పారామీటర్ లెక్క, పారామీటర్లకు ఏం పాస్ చేస్తున్నాం, మనం సింపుల్ ఒక లైన్కి తీసుకొచ్చుకున్నట్టయితే దీన్ని, దీన్ని ఒక లైన్కి తీసుకొచ్చినట్టయితే మనము, సో ఫర్ ఈచ్ని ఒక లైన్కి తీసుకొచ్చినట్టయితే మనం ఏం చేస్తున్నాం, టోటల్గా ఒక అనానమస్ ఫంక్షన్ని పాస్ చేస్తున్నాం ఫర్ ఈచ్కి, రైట్? ఫర్ ఈచ్ అనేది కూడా ఒక మెథడే, అవునా కదా? ఎక్స్ అనే ఆబ్జెక్ట్లో ఫర్ ఈచ్ అనేది మెథడే. ఆ మెథడ్కి హోల్గా ఒక అనానమస్ ఫంక్షన్ని పాస్ చేస్తున్నాం మనం. సో అనానమస్ ఫంక్షన్ ఎందుకు పాస్ చేస్తున్నాం అంటే దానికి ఏమి ఉండదు. అనానమస్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సింపుల్గా మనకు తెలియకుండా ఫర్ ఈచ్ ఏం చేస్తుంది, ఇందులో ఎక్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో, అంటే ఎక్స్ అర్రే యొక్క లెంత్ ఎంత ఉంటుందో, ఆ లెంత్ ఎంత ఉంటుందో అన్నిసార్లు ఫర్ ఈచ్ అనేది లూప్ తిరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ లూప్ తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఐటమ్ ఇల్లోకి వస్తుంది, ఐటెంలోకి వస్తుంది. ఫస్ట్ లూప్ తిరిగినప్పుడు ఐటమ్ ఇల్లోకి వచ్చేస్తుంది, ఇల్లోకి వచ్చి ప్రింట్ అయిపోతుంది. అలాగే సెకండ్ లూప్ తిరిగిన సెకండ్ రౌండ్కి సెకండ్ ఐటమ్ ఇల్లోకి వస్తుంది, సెకండ్ ఐటమ్ ఇందులోకి వస్తుంది, ప్రింట్ అయిపోతుంది. థర్డ్ లూప్కి థర్డ్ ఐటమ్ ఇందులోకి వస్తుంది, ప్రింట్ అవుతుంది అన్నమాట. అందుకని ఫంక్షన్ అనానమస్ ఫంక్షన్ ఎందుకంటే ఏదైనా డేటాని క్యాచ్ చేయనీకే, లూప్స్లలో డేటాని క్యాచ్ చేసి ఇన్సైడ్ పంపనీకి అనమాట. సో ఇన్సైడ్ పంపినాక ఇన్సైడ్ ఇక్కడ లాజిక్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏదన్నా చేయొచ్చు మనం. అక్కడి నుంచి ఆ లాజిక్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక 20 మెంబర్స్ని ఒకటేసారి డేటా యాడ్ చేయాలి. డేటా ఒక ఫామ్ ఎట్లా చేసినామంటే ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసినాం, దాన్ని అప్లోడ్ కొట్టగానే ఆటోమేటిక్గా అందులో 20 మెంబర్స్ డేటా ఉంది. సో 20 మెంబర్స్ని ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే ఆ 20 మెంబర్స్ డేటా ఏదైతే ఎక్సెల్ ఉందో అప్లోడ్ కొట్టగానే ఆ ఎక్సెల్ ఉన్న డేటాని ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో మనకు ఉంటాయి ప్యాకేజెస్, చెప్తాను నేను అప్కమింగ్ క్లాసెస్ మన కంపల్సరీ చూసి అడ్వాన్స్ లెవెల్లో. ఆ ఎక్సెల్ ఉన్న డేటా అంతా అనేది అర్రే ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఈజ్వల్ టు ఒక్కొక్క స్టూడెంట్ అన్నమాట. సో ఎవ్రీ లూప్లో ఏమవుతుంది ఇక్కడ ఫర్ ఈచ్లో ఎవ్రీ లూప్లో ఒక్కొక్క స్టూడెంట్ వస్తాడు. ఆ కన్సోల్ బాల్ మనం ఏం చేస్తాం, డేటాబేస్కి సెండ్ చేయడానికి లాజిక్ రాస్తాం మనం. సో ఆ లాజిక్ ప్రకారం ఎవ్రీ లూప్లో డేటా అనేది పోయి అక్కడ సేవ్ అవుతుంది. 20 మెంబర్స్ డేటా ఒకదాని తర్వాత ఒకటి అయిపోతుంది, సేవ్ అయిపోతుంది అక్కడ అట్ ఎ టైం. బల్క్ అప్లోడ్ అంటాం దాన్ని మనం, ఓకేనా? బల్క్ అప్లోడ్ అంటాం, అది డేటానే కావచ్చు, ఫైల్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, బల్క్, ఓకేనా? బల్క్ అప్లోడ్ అంటాం దాన్ని. సో ఆ కండిషన్లో బల్క్ అప్లోడ్ చేయడానికి మనకు ఫర్ ఈచ్ అనే లూప్ బాగా ఉపయోగపడుతుంది, ఓకేనా? క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాప్ అని ఉంటుంది, ఇది అర్రే మ్యాప్. సో ఈ అర్రే మ్యాప్ ఏం చేస్తుందంటే మనకి ఒక న్యూ మెథడ్ అంటే న్యూ అర్రేని రిటర్న్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ అర్రే ఈ లూప్ తిరిగినాక ఫైనల్గా వేరే లూప్ని రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటారా, సో ఒక స్టూడెంట్స్ ఉండరు ఎగ్జాంపుల్, ఓకే? నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సే తీసుకుంటున్నా. సో వేర్ ఎక్స్ తీసుకుంటున్నా, ఓకే? ఎక్స్ ఈజ్ ఈక్వల్ నేను ఏం చేస్తాను, నెంబర్డ్ అర్రే తీసుకున్నాను. ఓకే, స్టూడెంట్కి ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అనుకోండి ఇది. సో తెలుగులో ఏమొచ్చింది, ఒక 20 వచ్చినాయి, ఓకే? తెలుగులో 20 వచ్చినాయి, ఒక దాంట్లో 6 వచ్చినాయి. సో ఒక దాంట్లో 6 వచ్చినాయి, ఫెయిల్ అయ్యిండు. ఒక దాంట్లో 18 వచ్చినాయి, పాస్ అయ్యిండు. సో అలా చూసుకుంటూ పోతే 17, ఒక 25, ఒక 24. సో అంతే 3 సబ్జెక్టులకు 6 సబ్జెక్టే. సో ఇలా మార్క్స్ వచ్చినాయి, ఒక స్టూడెంట్ మార్క్స్ అనుకోండి. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక కండిషన్ పెట్టి ఒక మ్యాప్ అని ఇంకో న్యూ అరే కావాలి నాకు. సో ఏం కావాలంటే ఫైనల్గా 6 అనే దాన్ని ఆ ఒక్క 6ని చూసారా, 6 ఆ 6 అనే దాన్ని పాస్ చేసి పడేయాలి. పాస్ అంటే దానికి పర్టికులర్ మార్క్స్ యాడ్ చేసేసి ఫైనల్గా ఆ అరేని డేటాబేస్కి పంపాలనుకుంటున్నాను. సో ఫస్ట్ డేటాబేస్ పంపే ముందు 6ని పాస్ చేయాలంటే ఎన్ని మార్క్స్ యాడ్ చేయాలి నేను,
ఒక 5 to 10 మార్క్స్, రైట్? 10 మార్క్స్ యాడ్ చేద్దాం. 10 మార్క్స్ యాడ్ కావాలి దానికి, ఓకేనా? అర్రేలో 6కు మాత్రమే 10 మార్క్స్ యాడ్ కావాలి, ఓకే? వేర్ ఎన్ అనుకుంటున్నా, న్యూ అర్రే అనుకుంటున్నా. సో న్యూ అర్రే నేను సింపుల్గా ఏమంటున్నా అంటే, సో న్యూ అర్రే ఎక్స్ డాట్ మ్యాప్, ఓకే? ఎక్స్ డాట్ మ్యాప్లో ఏమవుతుందంటే సేమ్ అనానమస్ ఫంక్షన్ తీసుకుంటున్నాం, ఓకే? అనానమస్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఐ అంటే ఐటమ్ అనుకోండి కొద్దిసేపు. నేనేం చేస్తున్నా అంటే ఒక కండిషన్ పెడుతున్నాడా, ఇఫ్ ఐ అనేది ఈక్వల్ టు, ఓకే, ఐ అనేది ఈక్వల్ టు 6 అయితే, ఓకే, 6 అయితే ఏం చేయమంటున్నా, ఐ ప్లస్, ఓకే, ఐ ప్లస్ 10 యాడ్ చేయమంటున్నా. సో ఓకే, ఐ ప్లస్ 10 యాడ్ చేయమంటున్నా. యాడ్ చేసి ఫైనల్గా డేటా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది నాకు. సో నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్ చేసుకుంటున్నా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, కన్సోల్ ఎన్ అనేది ఏమో ఉంది అంటే ఫైనల్ న్యూ అరేని ప్రింట్ చేసుకుంటున్నాను నేను, ఓకే? సో న్యూ అరేని ప్రింట్ చేసుకుంటున్నాం. అబ్జర్వ్ చేసినట్టయితే మనకి అన్డిఫైన్డ్ వచ్చింది. వై అన్డిఫైన్డ్ సంథింగ్ మిస్టేక్. ఓకే 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 సరే, ఓకే. ఇదేంటి మ్యాప్ కదా, సో మ్యాప్ వాల్యూ అనుకుందాం, వాల్యూ కామా ఇండెక్స్ అనుకుందాం. సో ఇండెక్స్ ఉంటుంది మనకి, వాల్యూ కామా ఇండెక్స్ ఉంటుంది. సో ఇండెక్స్, సో వాల్యూ వచ్చేసి ఏం వస్తుంది, ఇఫ్ వాల్యూ అనేది వాల్యూ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ అనుకుందాం. సో వాల్యూ అనేది ఫిజికల్ 6 అయితే, వాల్యూ అనేది 6 అయితే, లేకపోతే ఎల్స్ రిటర్న్ ఎల్స్, ఓకే, రిటర్న్. సో రిటర్న్ ఐ ప్లస్ 10 ఆర్ ఎల్స్ రిటర్న్ ఐటమ్. సో ఐ కాదు, వాల్యూ సారీ, ఈ ఐ బదులు వాల్యూ. సో కండిషన్ పెట్టినామమ్మా, ఇఫ్ వాల్యూ 6 అయినప్పుడు మాత్రం 10 యాడ్ చేయి, లేకపోతే నార్మల్గా రిటర్న్ చేయని చెప్తున్నాం. సో రిటర్న్ వాల్యూ, ఓకే, జస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం, ఓకేనా? సో ఈ అబ్జర్వ్ చేసుకోండి, ఎవ్రీ లూప్లో ఒక వాల్యూ వస్తుంది వీళ్ళకి, ఆ వాల్యూని చెక్ చేస్తుంది. 6 అయితే మాత్రం వాల్యూకి 10 యాడ్ చేసుకొని రిటర్న్ చేయమంటున్నా. లేదు అంటే మాత్రం ఆ వాల్యూని నార్మల్గా రిటర్న్ చేయమని చెప్తున్నాను నేను. సో దీన్ని ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నార్మల్గా డైరెక్ట్ వాల్యూ ఇట్లా కూడా పాస్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్స్ పెట్టే బదులు ఓన్లీ ఇఫ్ కండిషన్ పెట్టేసి నార్మల్గా వాల్యూని రిటర్న్ చేయొచ్చు అనమాట. సో అబ్జర్వ్ చేసినట్టయితే ఫైనల్గా మనకు ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ, రైట్? అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 6 కాస్త 10 అయిపోయిందా? మీ రిమైనింగ్ ఏం చేంజ్ కాలేడా? అబ్జర్వ్ చేయండి మీరు. నార్మల్గా నేను ఏం చేస్తానంటే నేను చేయ ముందు కూడా దీన్ని కన్సోల్ చేసుకుందాం. సో ఎందుకు ఇక్కడనే కన్సోల్ చేద్దాం, కన్సోల్ డాట్ లాజికల్ థింకింగ్, ఆలోచించండి, ఏం లేదండి, ఆలోచించండి సింపుల్గా. సో నేను ఏం చేస్తున్నా, బిఫోర్ ఆఫ్టర్, ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ చూడండి. సో బిఫోర్ ఫెయిల్ అయ్యిండు, దానికి 10 మార్క్స్ యాడ్ చేసి పంపించాలనుకుంటున్నాను నేను డైనమిక్గా. సో 10 మార్క్స్ యాడ్ చేసిన, ఎట్లా యాడ్ చేసిన అంటే మ్యాప్ ఆపరేటర్ వాడి యాడ్ చేసిన, చూడండి. సో మ్యాప్ ఆపరేటర్ వాడి యాడ్ చేసినాం, రైట్? మ్యాప్ ఏం చేస్తుంది, దేనికన్నా ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలంటే ఏదైనా పర్టికులర్ ఐటమ్ ఉంది అందులో అరేలా, ఆ పర్టికులర్ ఐటమ్కి ఏదైనా ఫంక్షనాలిటీ అంటే ఏదైనా యాడ్ చేయడమో, దానికి రిమూవ్ చేయడమో, దాన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటారు, అప్పుడు మ్యాప్ ఆపరేటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది మనకి, ఓకేనా? సో మ్యాప్ ఆపరేటర్కి ఫర్ ఈచ్కి ఏం చేస్తుంది అంటే ఫర్ ఈచ్ అనేది రిటర్న్ చేయదు, ఓకేనా? ఫర్ ఈచ్ అనేది డేటాని న్యూ అరేని రిటర్న్ చేయదు మనకి. సో మనకి మ్యాప్కి వచ్చేవరకు ఏమవుతుందంటే మ్యాప్ అనేది రిటర్న్ చేస్తుంది మొత్తాన్ని. సో సింపుల్గా రిటర్న్ టైప్ ఉండదు, జస్ట్ ఆ లూప్ అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, వైడ్ మెథడ్ అవుతుంది ఫర్ ఈచ్ అనేది, ఓకేనా? సో అక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది విత్ ఇన్ దట్లా ఆ మెథడ్లో కూడా. సో బట్ కమింగ్ టు ఏది మన మ్యాప్కి వచ్చేవరకు ఏమవుతుందంటే ఆ మ్యాప్ అనేది మన డేటా తీసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేసి రిటర్న్ చేస్తుంది, ఓకేనా? ఏం చేస్తుంది ఇక్కడ, డేటాని రిటర్న్ చేస్తుంది మనకి, రైట్? రిటర్న్ చేస్తుంది కాబట్టి ఏమవుతుంది, ఫైనల్గా ఆ డేటా అంతా ఎగ్జిక్యూట్ అయిపోయాక ఫైనల్ అంటే ఈ డేటా ఈ అర్రే సైజ్ ఎంత ఉందో అన్నిసార్లు రొటేట్ అయినాక అక్కడ కావాల్సిన చేంజెస్ మనం లాజికల్గా అక్కడ కావాల్సిన చేంజెస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దాన్ని ఏం చేస్తుంది, ఎన్కి రిటర్న్ చేస్తుంది అనమాట. ఫైనల్గా మళ్ళీ ఒక ఎర్రే వచ్చేసి ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఆ ఎన్ని ప్రింట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి ఇక్కడ. సో అవుట్పుట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, ఎన్ అనేది ఇలా వస్తుంది, రైట్? సో అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఎలా 6 ఇది ఆఫ్టర్ 6కి 10 యాడ్ అయింది చూడండి, ఇక్కడ 6 ఉంది 10 ఉంది, రైట్? ఇందులో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఫర్ ఈచ్కి మ్యాప్ ఆపరేటర్ విల్ రిటర్న్ ది న్యూ అరే, ఓకేనా? సో కండిషన్ బేస్ చేసుకుని న్యూ అరే ఇస్తుంది అది, ఓకేనా? క్లియర్? ఇఫ్ ఎగ్జాంపుల్ మ్యాప్ ఆపరేటర్ ఎక్కువ వాడుతూ ఉంటే ఎక్కువ ఇక్కడ వాడుతూ
పెడతామంటే న్యూ అరేని ఇస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసి రైట్ సెర్చ్ బాక్సెస్ ఉంటాయి కదా పైన, ఫ్లిప్కార్ట్ సెర్చ్ బాక్సెస్. ఆ సెర్చ్ బాక్సెస్లలో ఫిల్టర్ అని సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఫిల్టర్ కాన్సెప్ట్ బాగా యూజ్ చేస్తాం మనం. కానీ సో మ్యాప్ అనేది జస్ట్ ఏమైనా చేంజెస్ చేయాలి డేటాలా అన్నప్పుడు యూజ్ చేస్తాం. మీ లాజికల్ థింకింగ్ అండి అది ఈ పర్టికులర్ ఇలాగా వాడచ్చు అని చెప్పలేము మనం అది. ఓకేనా. సో బట్ మోస్ట్లీ ఏంటంటే ఏమన్నా ఎవ్రీ లూప్ చేసి ప్రతి ఈచ్ ఐటమ్ చెక్ చేసుకొని ప్రతి ఈచ్ ఐటెంలో మనకు కావాల్సిన ఐటమ్ ఉందా లేదా, ఆ ఐటమ్కి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అలా మ్యాప్ వాడి చేంజ్ చేసేసి మళ్ళీ న్యూ అరేగా సేవ్ చేసుకుని ఆ న్యూ అరేని మళ్ళీ ఏమన్నా డేటాబేస్ పంపడం కానీ ఏదైనా కానీ చేస్తాం మనం. ఓకేనా. ఇది క్లియరా అందరు? ఇది క్లియరా? డన్. థ్యాంక్ యూ. సో ఇది మ్యాప్ ఆపరేటర్. సో మ్యాప్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేంటి అర్రే మెథడ్సే అమ్మ. ఇవన్నీ చూడండి, ఇవన్నీ అర్రే మెథడ్సే. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫిల్టర్ కూడా ఉందండి. ఫిల్టర్ కూడా లైక్ మ్యాప్ ఆపరేటర్లకనే న్యూ అరేని క్రియేట్ చేసి ఇంకో దానిలో స్టోర్ చేస్తుంది మనకి. ఓకేనా. ఫిల్టర్ కూడా మ్యాప్ ఆపరేటర్ లెక్కనే క్రియేట్ చేసి మనకి న్యూ అరేని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఫంక్షనాలిటీ చేద్దాం మనం. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఒక అర్రే తీసుకుందామమ్మా డైనమిక్గా. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ ఉంది కదా మనకి ఇక్కడ. సో ఇన్పుట్ బాక్స్కి ఫంక్షనాలిటీ రాద్దాం మనం. ఓకేనా. ఇన్పుట్ బాక్స్కి ఫంక్షనాలిటీ రాద్దాం. ఓకే. ఆన్ చేంజ్. ఓకే. ఆన్ చేంజ్ ఫంక్షన్. ఓకే. సో ఆన్ చేంజ్ ఫంక్షన్ కాదు, సెర్ డేటా అని పెడతాం. సెర్చ్ డేటా అనుకోండి దాన్ని. సో ఈవెంట్ పాస్ చేస్తున్నది. ఓకేనా. ఈవెంట్ పాస్ చేస్తున్నా. ఓకే. ఆన్ చేంజ్ సెర్చ్ డేటా ఈవెంట్ పాస్ చేస్తున్నది. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి ఈ మెథడ్ని క్రియేట్ చేయాలి. ఎక్కడ? మన స్క్రిప్ట్లో. ఓకేనా. మన స్క్రిప్ట్లో మెథడ్ని క్రియేట్ చేయాలి. ఎక్కడ? ఇన్బాక్స్లో చేస్తున్నాను నేను. సో ఇండెక్స్ పేజీలో చేస్తున్నాను. ఇండెక్స్ పేజీలో వర్క్ అవుతుంది అది. ఓకేనా. సో నేను కొద్దిసేపు ఇవన్నీ కామెంట్ చేసేస్తున్నా. నేను ఏం మెథడ్ రాస్తున్నా, ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఫంక్షన్ పేరు ఏంటమ్మా చెప్పండి. ఫంక్షన్ ఏం రాస్తున్నా అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లోకి ఈవెంట్ పాస్ చేస్తున్నా. ఓకే. సో ఈవెంట్ పాస్ చేసినట్టయితే కన్సోల్ చేసి చూద్దాం. ఫస్ట్ console.log ఈవెంట్ అనేది చూద్దాం. ఈవెంట్. ఓకే. console.log ఈవెంట్ అనేది ఒక పాస్ చేసి చూద్దాం, క్రియేట్ చేసి చూద్దాం. ఓకే. సో ఆన్ చేంజ్ వేర్ ఇట్ ఈస్. ఓకే. ఆన్ చేంజ్. ఓకే. ఇది హోమ్ పేజే కదా. రైట్. నేనేం చేద్దాం అనుకున్నా అంటే సెర్చ్ బాక్స్కి వెళ్తాను. ఇక్కడ కన్సోల్లో ఉన్నాం కదా. సో హోమ్ పేజ్ని క్లిక్ చేసి హోమ్ పేజ్ సెర్చ్ బాక్స్ ఉంది కదా. క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇవ్వాలి కదా అది ఆన్ కీ రైట్ వచ్చింది చూడండి. సో క్లిక్ చేయగానే సమ్ చేంజెస్ చేస్తుంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ క్లిక్ చేయగానే రిఫ్రెష్ కొడుతున్నాడా చూడండి. నేను రిమూవ్ చేస్తున్నా. ఓకే. సో రిఫ్రెష్ కొడుతున్నా చూడండి. అక్కడ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది చూడండి. ఆన్ చేంజ్ అనేది ఒకసారి నేను చేంజ్ చేస్తున్నా అంటే అందులో ఎస్ అని కొడుతున్నా. ఎస్ అని కొట్టి అవుట్ సైడ్ ఒకసారి క్లిక్ చేసిన ఇట్లా క్లిక్ చేయగానే నాకు చూడండి ఈవెంట్ వచ్చింది. ఈవెంట్ ఏమొచ్చిందంటే ఇన్పుట్ అనేది చేంజ్ అయిందని వచ్చింది. సో ఇన్పుట్ ఈజ్ ట్రస్టెడ్. ఇక్కడ సోర్స్ ఎలిమెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మన కీ వస్తుంది. ఇందులో మెథడ్స్ ఉంటాయి మనకి, వాల్యూ అని సంథింగ్. మనం ఏం ప్రెస్ చేసినా మనకి ఆ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మనం ఇక్కడ నుంచి. సో ఎక్కడ ఉంటుందంటే అది వాల్యూ డౌన్ సైడ్ కిందికి వెళ్ళినట్టయితే సో టార్గెట్లో ఉంటుంది అది. ఓకేనా. సో ఎక్కడ ఉంటుంది అది ఈవెంట్ టార్గెట్లో వాల్యూ అని ఉంటుంది. వాల్యూ ఆర్ ఇన్ HTML వాల్యూ ఐ థింక్ వాల్యూనే ఉంటుంది. సో లాస్ట్కి వస్తే OPQRSTUV ఇక్కడ వాల్యూ ఆన్ చేంజ్ ఐటమ్ ఆర్ ఇన్పుట్ కీబోర్డ్ ID ఆన్ చేంజ్ క్లాస్ ఎలిమెంట్ డౌన్ ఎలిమెంట్ సెర్చ్ డాట్ వాల్యూ ఐ థింక్ డాట్ వాల్యూ అండ్ రావాలి UV ఇండెక్స్ ఇన్పుట్.
చేంజ్ ఈవెంట్లో మనకు వచ్చేసి ఎందుకు వస్తలేదు ఇది వచ్చింది, ఈవెంట్ వచ్చింది, చేంజ్ ఈవెంట్. ఓకే, చేంజ్ ఈవెంట్, యాడ్ ఈవెంట్ లేదు ఆన్ చేంజ్. ఓకే డైరెక్ట్ మనం ఆన్ చేంజ్ అని ఈవెంట్ తీసుకున్నాక ఓకే డైరెక్ట్ మనం ఏం చేయాలంటే మర్చిపోయాను నేను. ఓకే వీ కెన్ డైరెక్ట్లీ పాస్. ఓకే బట్ మోస్ట్లీ రియల్ టైంలో మనం ఎక్కువ నోట్ చేసి వాడతాం కదా, సో వెరీ రేర్ ఇక్కడ. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఈవెంట్ బాల్ ఏం చేస్తామంటే దిస్ డాట్ వాల్యూమ్ పంపండి అమ్మా. ఏం పంపిస్తారు? దిస్ డాట్ వాల్యూమ్ పంపండి. అంటే చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ వాల్యూ అయితే ఎంటర్ చేసినామో ఆ వాల్యూ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసి ఈ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో దిస్ డాట్ వాల్యూ అన్నమాట. సో ఈవెంట్ డాట్, సో కన్సోల్ చేసి చూద్దాం ఒక్కసారి దీన్ని. సో దీన్ని చూసుకున్నట్టయితే మనం సెర్చ్ బాక్స్ తీసుకుందాం. సో వీ విల్ టేక్ ఎస్. ఓకే, ఎక్కడైనా ఒకసారి క్లిక్ చేస్తే ఎస్ వచ్చింది, రైట్. సో ఆర్, రైట్, ఎస్ఆర్, రైట్. సో ఓకే టీఎస్ టెస్ట్ అని చేసి క్లిక్ చేసినాం. సో టెస్ట్ అని పెట్టి ఎక్కడ అలా చూసుకున్నట్టయితే మనకు హోమ్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ వర్క్ అవుతుంది ఇది. ఓకే, సో సెర్చ్ బాక్స్కి వెళ్ళినట్టయితే నాకేం జరగాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా నేమ్ ప్రెస్ చేసి సెర్చ్ కొట్టగానే సో నాకేం జరగాలంటే ఆ డేటా నేనేం చేస్తే ఇక్కడ కొన్ని నేమ్స్ ఉన్న అరే అంటే ఒక నేమ్ స్టూడెంట్స్ నేమ్ అరే అనేది క్రియేట్ చేస్తే ఇక్కడ అది ఏం చేస్తా. సో వేర్ తీసుకొని స్టూడెంట్స్ అని తీసుకుంటున్నాం నేను. ఓకేనా, స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా అరేలా. సో అరేలా సో కిరణ్ కుమార్. ఓకే, సో ఎనీ నేమ్ రాజేష్. ఓకే, ఎనీ నేమ్ రాము. ఓకే, ఎనీ నేమ్ రాయుడు. ఓకే, 4 నేమ్స్ ఉన్నాయి అక్కడ. సో నాకేంటంటే నాకు ఈ నేమ్స్ అనేది నాకు ఫిల్టర్ కావాలి. అంటే ఆన్ కీ చేసిన నేమ్ నాకు ఫిల్టర్ కావాలి. ఇది అర్రే అనమాట. సింపుల్గా ఏంది నాకు అక్కడ సెర్చ్ చేసి అక్కడ ఎంటర్ చేసి నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ అని కొట్టగానే ఆన్ చేంజ్ అయినా పర్లేదు, లేకపోతే ఆన్ క్లిక్ అని ఏ ఈవెంట్ తీసుకున్నా పర్లేదు అక్కడ మనం. సో బట్ ఆన్ చేంజ్ ఆన్ చేంజ్ చేసి ఎక్కడైనా క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి, సో అక్కడ నుంచి డేటా వస్తుంది మనకి. ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనం కాన్సెప్ట్ ఏంది ఫిల్టర్ చెప్పుకుందాం అనుకుంటాం, రైట్. సో మనం ఇప్పుడు ఏం జరగాలంటే ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు ఫిల్టర్ అనే ఒక మనకి ఏంటి ఫిల్టర్ అనే ఒక అర్రే మెథడ్ ఉంది మనకి. సో ఆ ఫిల్టర్ అనే అర్రే మెథడ్ యూజ్ చేసి మనము ఆల్రెడీ అర్రే ఏముందమ్మా మనకి స్టూడెంట్స్, రైట్. స్టూడెంట్స్ ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది న్యూ అర్రేని రిటర్న్ చేస్తుంది, రైట్. వేర్ న్యూ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్ ఎస్టీడీ లిస్ట్. ఓకే, స్టూడెంట్స్ లిస్ట్. ఓకే, స్టూడెంట్ ఫైండ్ స్టూడెంట్ ఎగ్జాంపుల్. సో ఫైండ్ స్టూడెంట్ అని తీసుకుంటున్నాం. ఓకే, సో ఫైండ్ స్టూడెంట్ అని ఒక తీసుకున్నాం అంటే స్టూడెంట్ ఫైండ్ చేస్తున్నాం, రైట్. స్టూడెంట్స్ అర్రేలోకి వెళ్ళి ఫిల్టర్ అని ఒక అర్రే మెథడ్ ఉంది. అర్రే మెథడ్ ఏం తీసుకుంటుందంటే మనకు అనానమస్ ఫంక్షన్ తీసుకుంటుంది. అనానమస్ ఫంక్షన్ ఏం చేస్తుంది మనకి, సో అనానమస్ ఫంక్షన్ తీసుకుంటుంది అది. సో అనానమస్ ఫంక్షన్ ఒక పారామీటర్ తీసుకుంటుంది. సో ఆ పారామీటర్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఎవ్రీ లూప్లో ఇక్కడ ఉన్న నేమ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, కండిషన్ పెట్టుకొని ఇఫ్ పారామ్ అంటే ఫస్ట్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ స్టూడెంట్ కదా మన కాన్సెప్ట్. సో స్టూడెంట్ అని తీసుకుందాం ఇక్కడ. ఓకే, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్టూడెంట్స్లోకి వెళ్ళి ఫిల్టర్ చేస్తే స్టూడెంట్ వస్తాడు. ఒక ఎవ్రీ లూప్లో ఒక స్టూడెంట్ వస్తాడు. ఆ స్టూడెంట్ ఈక్వల్ టు మనకేంటి ఆ స్టూడెంట్ ఈక్వల్ టు ఈవెంట్ అయితే ఆ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్టూడెంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి సెర్చ్ కీబోర్డ్ SERCH సెర్చ్ కీబోర్డ్ అని తీసుకుందాం ఇక్కడ. ఈ సెర్చ్ కీబోర్డ్ ఏదైతే అక్కడి నుంచి వస్తుందో ఇక్కడ నుంచి వచ్చే స్టూడెంట్ అనేటోడు ఈక్వల్ టు ఆ సెర్చ్ కీబోర్డ్ అయితే. ఓకేనా, సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సెర్చ్ కీబోర్డ్. సో ఏం చేయాలనుకుంటున్నాను నేను, సో సింపుల్గా రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. రిటర్న్ స్టూడెంట్. ఓకే, అంతే, లేకపోతే వదిలేయాలి అంతే, ఏం చేయొద్దు. నాకు జస్ట్ ఆ నేమ్తో ఎంత ముందురు అంతమంది ఆ నేమ్తో ఎంత ముందురు అంతమందితో మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా అందులోకి కొత్త న్యూ అరేని క్రియేట్ చేస్తుంది అన్నమాట మనకి. ఓకేనా, సో మ్యాచ్ అయితే సేమ్ నేమ్ ఉంటే. ఓకేనా, సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనం. ఓకేనా, సో నేనేం చేస్తున్నా కుమార్ అని కొడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో నేనేం చేస్తున్నంటే నాకు అర్రే రావాలి. ఫైనల్గా ఏం చేయాలి, ఫైనల్గా వచ్చి ఒక అర్రే క్రియేట్ అవుతుంది కదా. ఈ అర్రేని ఏం చేయాలి, ఫైనల్గా ప్రింట్ చేసి చూడాలి నేను. ఓకే, ప్రింట్ చేయాలంటే కన్సోల్ చేసుకోవాలి అంతే కదా. console.log. సో వీ హ్యావ్ టు ప్రింట్ ది న్యూ అరే ఫైండ్ స్టూడెంట్ ఫైండ్. సో
ఫైండ్ స్టూడెంట్ ఫైండ్ అవుతాడుగా, ఆ స్టూడెంట్ని ప్రింట్ చేసి చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, కుమార్ వచ్చిండ కుమార్, సారీ దాని మీద క్లిక్ చేయొద్దు కదా మనం. సో ఓకే, దీని మీద ఏం చేయాలంటే సో మనం ఏం చేద్దామంటే బటన్కి ఒక ఈవెంట్ లిజనర్ రాద్దాం. ఓకే, సో ఏ బటన్కి సెర్చ్ అని కొడితేనే, సో ఆన్ క్లిక్ దీనికే రాద్దాం, ఆన్ క్లిక్ రాద్దాం దీనికి, ఆన్ క్లిక్. ఓకే, ఆన్ క్లిక్ ఈ మెథడ్ దీనికి రాసే బదులు ఈ మెథడ్ తీసుకొచ్చి దీనికి తగిలిద్దామండి. ఓకేనా, సరే ఇన్పుట్ బాక్స్ కదా. సో ఇన్పుట్ బాక్స్ కాబట్టి మనకి ఏంది దిస్ డాట్ వాల్యూ కాదు. సో ఆన్ క్లిక్ తీసేసుకొని సెర్చ్ డేటా తీసుకొని, సో దీంట్లో ఒక ఐడి తీసుకుందాం ఇక్కడ. సో జస్ట్ ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాండి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, సో SCR డేటా సెర్చ్ డేటా అని తీసుకుంటున్న కీబోర్డు. ఓకేనా, సో ఇక్కడ నుంచి నేను డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి, ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తాడో కస్టమరు, బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇందులో నుంచి డేటా తీసుకొని నేను అక్కడ ప్రాసెస్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ నాకు ఏం కావాలి, ఆ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ నాకు డేటా కావాలి. ఎవరిది, స్టూడెంట్ డేటా. సో సెర్చ్ డేటా, సో సెర్చ్ కీబోర్డ్, సో సెర్చ్ కీబోర్డ్ కావాలి నాకు. సెర్చ్ కీబోర్డ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్, ఓకే మనకి ఉంది డాక్యుమెంట్ డాట్, ఓకే గెట్ క్వరీ సెలెక్టర్ ఏంటమ్మా అది మనకి ఐడి కదా, క్వరీ సెలెక్టర్ ఐడి కదా, ఐడి అంటే సెర్చ్ డేటా రైట్, డాట్ వాల్యూ అది ఇన్పుట్ బాక్స్ కాబట్టి డాట్ వాల్యూ అని డైరెక్ట్ తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఏమైంది, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సెర్చ్ బాక్స్లో ఏమున్నా ఏదైతే కీబోర్డ్ ఉంటుందో వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్టోర్ చేసినాక మన కీబోర్డ్ వచ్చేసింది. ఇక్కడ ఫంక్షనల్ రన్ అవుతుందన్నమాట. స్టూడెంట్ ఈ అరేలోకి వచ్చి మనం కామన్గా ఇంకా ఫిల్టర్ వాడేసి ఆ సెర్చ్ కీబోర్డ్ని యూజ్ చేసి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డేటాను సెర్చ్ చేస్తుంది అన్నమాట. సెర్చ్ చేసి ఫైనల్గా రిటర్న్ చేస్తున్నాం. ఈ రిటర్న్ చేసిన డేటాని మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేసి చూస్తున్నాం. సో కన్సోల్ చేసి చూస్తున్నాం. అబ్జర్వ్ చేద్దాం మనం ఇక్కడ ఒకసారి. సో అబ్జర్వ్ చేసినట్టు మనకి, సో నేనేం చేస్తున్నా, KIRAN కిరణ్ అని చేసేసి క్లిక్ చేసిన. సో లేదు రీఫ్రెష్ ఎందుకు అవుతుందంటే అది, వెయిట్ ఐ విల్ టెల్ దట్. ఓకే వెయిట్, ఎందుకు రీఫ్రెష్ అవుతుందంటే, సో బటన్కి టైప్ సబ్మిట్ అని తీసుకున్నామమ్మా. టైప్ తీసేసుకోండి, టైప్ వచ్చేసి బటన్ తీసుకోండి. ఓకేనా, బటన్ తీసుకోండి. ఓకే, టైప్ బటన్ తీసుకోండి. సో అది సబ్మిట్ కాదు ఇక. ఓకేనా, టైప్ బటన్ తీసుకోండి, సబ్మిట్ కాదు అది. ఓకేనా, సో సెర్చ్ బాక్స్లో నేను ఏం చేస్తున్నా, కిరణ్ అని కొడుతున్నా. సో సెర్చ్ కొడితే ఏడా లేదు, కిరణ్ లేదు, ఆడ డేటా లేదు, నో డేటా ఫౌండ్. అసలు యాక్చువల్ ఏంది, కండిషన్ పెడదాం మనం. కండిషన్ ఏం పెడదామంటే ఇక్కడ, సో ఇఫ్ రిటర్న్ ట్రూ అయితే ఇక్కడ లేదు అంటే ఫైనల్గా ఇక్కడ ఇఫ్ కండిషన్ పెట్టుకుందాం. ఇఫ్ ఫైండ్ స్టూడెంట్ డాట్ లెంత్ అనేది ఓకే గ్రేటర్ దెన్ 0 ఉంటే, ఓకే అంటే డేటా అల్లకెళ్ళి వస్తేనే కదా వీళ్ళకి డేటా వచ్చేది. అంటే డేటా ఫైండ్ అయితేనే కదా, ఈ అర్రేలో ఉన్న డేటా ఫైండ్ అయితేనే మనం అక్కడి నుంచి వచ్చే స్విచ్ కీబోర్డ్ ఇక్కడ మ్యాచ్ అయితేనే కదా డేటా అనేది వచ్చేది వీళ్ళకి. సో ఇఫ్ అర్రే డాట్ లెంత్, మనకి అర్రే మెథడ్ ఒకటి ఉంది లెంత్ చెక్ చేయడానికి. ఇఫ్ లెంత్ 0 కంటే గ్రేటర్ దెన్ ఉంటే అప్పుడు నేను ఏం చేయాలంటే కన్సోల్ చేయమంటున్నా. ఓకే, లాజికల్గా కన్సోల్ చేయమంటున్నా. ఏం చేయమంటున్నా, ఫైండ్ స్టూడెంట్ని కన్సోల్ చేయమంటున్నా. ఎల్స్ లేకపోతే నాకేం చేయమంటున్నా అంటే అలర్ట్ చేయమంటున్నా. అంటే అలర్ట్ మెసేజ్ చేయమంటున్నా, నో డేటా ఫౌండ్. ఓకే, నో డేటా ఫౌండ్ రైట్, క్లియర్. సో అర్థం చేసుకోండి, నో డేటా ఫౌండ్ అబ్జర్వ్ క్లియర్. ఏం లేదండి, సింపుల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఫస్ట్ ఫంక్షనాలిటీ చెక్ చేద్దాం. ఫంక్షనాలిటీ చెక్ చేసి మనం సో ప్రాపర్గా అవుతుందని చెక్ చేద్దాం. సో నేనేం చేస్తుంటే ఫస్ట్ నార్మల్ కిరణ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సెర్చ్ అని కొట్టగానే నాకేంటి, సో అన్కాట్ ఎర్రర్ సెట్ డేటా ఇస్ నో 32 లైన్. ఓకే, వేర్ ఇట్ ఈస్ 32 లైన్ అన్డిఫైన్డ్ 32 లైన్, వేర్ ఇట్ ఈస్. సో 32 ఎక్కడ్రా సెట్ డేటా, ఇదేనా 32 లైన్ వాల్యూ, data is not 32 line, 32 line. So search data is not error ఏంటి మళ్ళీ ఒక్కసారి అన్కోడ్ టైప్ ఎర్రర్. SCR data is a not a function. SCR data is not a function. ఓకే వెయిట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫంక్షన్ ఉంది కదా, SCR data is not a function ఉంటుంది. ఈ డేటా అనేది ఇండెక్స్ ఫైల్లోకి వెళ్ళండి. సో హైడ్ ఇండెక్స్ ఫైల్ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ రాసినాం కదా. సో ఆన్ క్లిక్ సెట్ డేటా. ఓకే, సెట్ డేటా అనేది ఫంక్షన్. ఓకే, సో మనకేంది ఇక్కడ ఓకే
సెర్చ్ SERCH సెర్చ్ అనేది ప్లేస్ హోల్డరు, టైపు ఐడి వచ్చేసి సెర్చ్ డేటా కాపీ. సో ఐడి వచ్చేసి ఇక్కడ మనకేంటి సెర్చ్ డేటా. ఓకే, ఐడి సెర్చ్ డేటా. ఓకే, సో నాట్ ఏ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ కరెక్ట్గా ఇది. బటన్ ఐడి ఏమి ఇచ్చినాం దీనికి, బటన్. సో బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి, సో ఓకే రిఫ్రెష్ కొడుతున్నాను నేను. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎర్రర్ ఏమొస్తుంది చూద్దాం. కిరణ్ అని తీసుకుంటున్నా, బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో సెర్చ్ డేటా ఇస్ నాట్ ఏ ఫంక్షన్ ఎట్ నెంబర్ 32. ఓకే వెయిట్, ఇక్కడ ఏదో మిస్టేక్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి, మిస్టేక్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ. సారీ, ఇక్కడ మనం సెర్చ్ డేటాని పాస్ చేయాలి కదా ఇక్కడ నుంచి. ఓకే, అక్కడ నుంచి ఈ సెర్చ్ డేటా ఫంక్షన్ ఉంది కదా, మిస్టేక్ చెప్తాను చూడండి మీరు. సెర్చ్ డేటా ఫంక్షన్ ఉంది కదా, సో మనం HTML పేజ్ నుంచి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ నుంచి ఏ పారామీటర్ని పాస్ చేస్తలేం మనం. ఓకేనా, బట్ ఇక్కడ మనం కోడ్కి వచ్చే వరకు ఒక పారామీటర్ పాస్ కావాలన్నట్టు చూస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో అది మిస్టేక్ అనమాట. ఓకేనా, రైట్. ఇది సెర్చ్ కీబోర్డ్ని ఇప్పుడు ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది ప్రాపర్గా, చెక్ చేయండి. సో కిరణ్, నేను నార్మల్ కిరణ్ తీసుకుంటున్నా, ఒకసారి సెర్చ్ కొడుతున్నా అండి చూడండి. సో మెసేజ్ ఎర్రర్ వస్తుంది, మళ్ళీ ఏమవుతుంది, సెర్చ్ డేటా ఇస్ నాట్ ఏ ఫంక్షన్ ఎట్ లైన్ నెంబర్ 32. వేర్ ఇస్ లైన్ నెంబర్ 32? లైన్ నెంబర్ 32 లేదు కదా ఇక్కడ లైన్ నెంబరు. సో యాక్చువల్లీ ఆగండి కొద్దిగా. సెర్చ్ డేటా వేర్ సెర్చ్ కీబోర్డ్, సెర్చ్ డేటా ఫంక్షన్ స్టూడెంట్. ఓకే, సెర్చ్ డేటా క్వరీ సెలెక్టర్. ఓకే, సో ఒక పని చేద్దాం, దీన్ని కామెంట్ చేసి ఫస్ట్ నార్మల్ చెక్ చేద్దాం ఫంక్షన్ని ఫస్ట్. సో ఫంక్షన్ని చెక్ చేద్దాం నార్మల్గా. కన్సోల్ వీళ్ళకి వాల్యూ వస్తుందా లేదా. CLG అంటే console.log సెర్చ్ కీబోర్డ్. ఓకే, సో console.log చేసి నేను రీఫ్రెష్ కొడుతున్నా, నేను ఇక్కడ కీబోర్డ్ ఎంటర్ చేసి సెర్చ్ కొడుతున్నాను. ఓకే, ఇది ప్రాబ్లం. సెర్చ్ డేటా అనేది ఫంక్షన్ కాదని చెప్తుంది ఇది. వై ఇక్కడ మిస్టేక్ ఇచ్చినాం, కరెక్ట్ ఇచ్చినాం కదా. ఆన్ క్లిక్ సెర్చ్ స్టూడెంట్ కాపీ, సెర్చ్ స్టూడెంట్ కాపీ, స్క్రిప్ట్లోకి వచ్చి ఇక్కడ ఫంక్షన్ వచ్చి సెర్చ్ స్టూడెంట్ అనుకుంటున్నా. సో సెర్చ్ స్టూడెంట్ని చేసినట్టయితే ఇది యాష్, ఇది ఐడి కాబట్టి ఐడి తీసుకున్నాడు నేను. ఓకేనా, సో ఐడి కాబట్టి ఆల్రెడీ ఐడి తీసుకున్నా. ఇక్కడ ఏమైనా ఐడీస్ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకో ఐడీస్ ఏమైనా ఏం లేవు కదా. రైట్, సో ఒక్కసారి మళ్ళీ టెస్ట్ చేస్తా ఒక్కసారి. కిరణ్ సెర్చ్. ఓకే, ఇట్స్ వర్కింగ్ అమ్మా చూడండి. సో కిరణ్ ఇట్స్ సెర్చ్. ఓకే, సో ఇది సెర్చ్ డేటా అనేది కామన్ సేమ్ వాడుతున్నాం కాబట్టి అది రావడం లేదు అనుకుంటున్నాను తెలుసు. ఇక్కడ సెర్చ్ డేటా వాడినాం కదా, సేమ్ వాడినాం కదా ఇక్కడ. సో కాబట్టి మేబీ రాలేదు. సో ఇక్కడ ఐడి అదే వాడినాం, ఫంక్షన్ అదే వాడే వరకు దాన్ని కన్ఫ్యూజ్ అయినట్టుంది మేబీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫంక్షనాలిటీ మనకి సో కిరణ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం జరగాలంటే మనకి కీబోర్డ్ కరెక్ట్ వస్తేనేమో నాకు ఇక్కడ ప్రింట్ కావాలి కన్సోల్లో. ఓకే, కీబోర్డ్ మిస్టేక్ వస్తే మాత్రం దానికి అలర్ట్ ఇవ్వాలి నాకు. కిరణ్ అని నార్మల్గా ఇస్తున్నా, సెర్చ్ కొట్టినా, ఏమొచ్చిందమ్మా నాకు ఒక్కసారి నో డేటా ఫౌండ్. రైట్, నో డేటా ఫౌండ్. అవునా, ఎందుకు వచ్చిందంటే, సో అన్న మరి ఇది కిరణ్ ఉంది, అక్కడ కూడా కిరణ్ ఉంది కదా అన్న అంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కిరణ్ అనేది K క్యాపిటల్ ఉంది చూడండి. జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్. ఓకేనా, అందులో మనం ఏం చేస్తున్నాం, ఏది మన కంపల్సరీ డేటా టైప్ కూడా చెక్ చేసేటట్టు పెడుతున్నాం మనం. సో కిరణ్ సేమ్ ఉండాలని చెప్పి పెడుతున్నాం. కిరణ్ లేదు అసలుకి, అన్నట్టు కుమార్ ఉంది ఇక్కడ. సో నార్మల్ కుమార్ ఇచ్చి చూద్దాం ఒకసారి, ఎందుకన్నా మంచిది, అట్లా కూడా టెస్ట్ క్లియర్ అవుతుందిగా మీకు. సో నార్మల్ కుమార్ ఇస్తాను నేను, ఏమిస్తా, నార్మల్ కుమార్ అని ఇస్తాను. సో KUMAR నెక్స్ట్ నార్మల్గా పెడుతున్నా చూడండి, నాట్ ఫౌండ్, నో డేటా ఫౌండ్. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కుమార్ అని పెడతా, KUMAR కుమార్ అని పెడతా, సెర్చ్ కొడుతున్నా. చూడమ్మా ఒకసారి వచ్చింది ఇక్కడ కుమార్ అని వచ్చిందా, ఫిల్టర్ అయిందన్నమాట. నేను సెర్చ్లో ఏం చేస్తున్నా, రాయుడు అని పెడుతున్నా, రాయుడు అని పెట్టి సెర్చ్ కొడుతున్నా. చూడమ్మా రాయుడు వచ్చింది. రైట్, క్లియర్. ఓకేనా, ఇలా మనం కీబోర్డ్స్ని సెర్చ్ చేయడానికి ఫిల్టర్ అనేది వాడతామమ్మా. సో ఫిల్టర్ అనే మెథడ్ వాడతాము.
సో ఎలా చేస్తాం అనేది జావా స్క్రిప్ట్లో ఇంత పెద్ద కోడ్ ఉంటుంది, బట్ మనకు జేక్యూరీకి వచ్చే వరకు తగ్గిపోతుంది, ఇంకా మనం నోట్ చేసుకొచ్చే వరకు ఇంకా తగ్గిపోతుంది. ఓకేనా. సో అలా సో ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది, ఒక అర్రే తీసుకుంటున్నాం, ఇది డేటాబేస్ నుంచి వస్తుంది డేటా అనుకోండి మీరు. ఓకేనా. సో డేటాబేస్ నుంచి వచ్చే డేటాలలో ఫిల్టర్ ఏదైనా ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తారు. ఇది మనం ఏం రాస్తున్నాం, ఒక స్టూడెంట్ అనే లిస్ట్, అంటే స్టూడెంట్ లిస్ట్ని ఒక స్టూడెంట్ సెర్చ్ చేయాలి మనం డాష్బోర్డ్లో మన సెర్చ్ బాక్స్లో. సో స్టూడెంట్ యొక్క ఐడియో నేమే కొడుతున్నామండి, ఆ నేమ్ కొట్టగానే ఏం చేస్తుంది, ఫిల్టర్ అనే కమాండ్ అనానమస్ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. దీన్ని ఏమంటాం మనం, కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆర్ అనానమస్ ఫంక్షన్ ఏదైనా వచ్చమ్మా, దానికి నేమ్ ఉండదు, డైరెక్ట్ ఫంక్షన్ కీబోర్డ్ వాడేసి దానికి ఒక పారామీటర్ పాస్ చేస్తాం. ఎందుకు పాస్ చేస్తామంటే ఈ ఏదైతే ఫిల్టర్ మెథడ్ ఉందో అర్రే మెథడ్, ఇది అర్రే కదా, స్టూడెంట్స్ అనేది అర్రే కదా, స్టూడెంట్స్ అనే అర్రే మెథడ్కి ఫిల్టర్ అనే మెథడ్ ఉంటుంది. స్టూడెంట్స్ అనే అర్రే మెథడ్లో ఫిల్టర్ అనే మెథడ్, ఇది అర్రే మెథడ్ అనమాట ఫిల్టర్ అనేది. సో ఈ అర్రేలోకి వెళ్ళి చేంజ్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది అనమాట సింపుల్గా. ఎలా అనానమస్ ఫంక్షన్కి ఎవ్రీ లూప్లా, సో ఈచ్ అండ్ ఎవ్రీ లూప్ తిరుగుతుంది అనమాట. ఈ అర్రే యొక్క సైజ్ ఎంత ఉంటుందో అన్నిసార్లు ఇక్కడ లూప్ తిరుగుతుంది ఫిల్టర్ అనేది. ఎవ్రీ ఇటరేషన్లో ఒక్కొక్క ఐటమ్ ఇళ్ళకి వస్తుంది, అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఇళ్ళకి వస్తాడు. వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం, కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. ఇఫ్ స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రూప్, అంటే ఫస్ట్ కిరణ్ కుమార్ వచ్చిండు, సో నేను ఇక్కడ కీబోర్డ్ ఏం చేసిన, కుమార్ అని సెండ్ చేసిన, ఇక్కడ నుంచి కీబోర్డ్స్ ఇక్కడ కుమార్ ఉంది రెడీగా ఉంది, ఎగ్జాంపుల్ అనుకోండి కుమార్ రెడీగా ఉంది. సో ఫస్ట్ లూప్ ఏం జరిగింది, కుమార్ అని సెట్ చేసింది, కుమార్ రాగానే ఆటోమేటిక్గా రిటర్న్ చేసి పడేసింది, ట్రూ అయిపోయింది. నెక్స్ట్ లూప్కి వెళ్ళింది, రాజేష్ కుమార్ ఇంకేమైనా ఉందంటే చెక్ చేసింది, లేదు. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మీకు అర్థమవుతానికి కుమార్ అనేది 2 సార్లు పెడుతున్నా చూడండి నేను. సో కుమార్ అనేది 2 సార్లు పెట్టేస్తున్నా. సో కుమార్ 2 సార్లు పెట్టేస్తే అబ్జర్వ్ చేయండి మీరు. సో నేను ఏం చేస్తున్నా అంటే 2 టైమ్స్ కుమార్ ఇచ్చిన నేను. ఓకే, KUMAR కుమార్ అని ఇచ్చేసి సెర్చ్ కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి మీరు, 2 టైమ్స్ కుమార్ అని వచ్చింది చూడండి. సో అర్రేలో ఎన్నిసార్లు కుమార్ ఉంటే ఆ అన్నిసార్లు దాన్ని ఫిల్టర్ చేసి ఇంకో న్యూ అర్రే క్రియేట్ చేసి మనకు ఫైనల్గా ఇందులో స్టోర్ చేస్తుంది. ఓకేనా. ఏది ఫిల్టర్ అనే అర్రే మెథడ్. ఫిల్టర్ అనే అర్రే మెథడ్ ఏం చేస్తుందంటే మన సెర్చ్కి మనం ఇచ్చిన కీబోర్డ్ని సెర్చ్ చేసి, సో ఫంక్షన్ మెథడ్ కండిషన్ బేస్ చేసుకుని సెర్చ్ చేస్తాం మనం ఇచ్చిన కీబోర్డ్ సేమ్ ఉంటే అన్నిసార్లు అర్రేలకు పుష్ చేస్తుంది. సో మన ఎగ్జాంపుల్ అక్కడ ప్రింట్ చేసుకుంటాం, ఎన్నిసార్లు ఉందో ప్రింట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా. కుమార్ ఎన్నిసార్లు ఉంది చెక్ చేయాలనుకుంటారు, సో కుమార్ని ప్రింట్ చేస్తాం. రిలేటెడ్ కొన్ని ఎట్లా చేస్తామంటే అది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్ నేమ్ కంపారిజన్ చేసాం కదా, బట్ ఏంటంటే ఇక్కడ మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి చేస్తాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సపరేట్ చెప్తాం మీకు నేను. ఓకే. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం కావాలని ఆటోమేటిక్గా ఆ రిలేటెడ్ డేటా తీసుకుని చూపిస్తుండాలన్నమాట. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఒక ఎస్ కొట్టినాం, నెక్స్ట్ ఇంకేదైనా సెర్చ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్, నేను ప్రోడక్ట్ సెర్చ్ చేస్తున్నాం, సెర్చ్ ఏం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, MO అని కొట్టగానే MO మీద కీబోర్డ్ మీద ఏమేమి ఉంటే అన్ని లిస్ట్ చూపించాలి నాకు. ఆ కండిషన్స్లో వాడతాం ఫిల్టర్ అనేది. ఓకేనా. ఫిల్టర్ అనేది సింపుల్గా ఫిల్టరింగ్ పర్పస్ అంతే. సెర్చ్ బాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ సెర్చ్ ఉంటాయి, సెర్చ్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి, ఈ సెర్చ్ బాక్స్లోకి ఎక్కువ యూజ్ చేస్తాం ఫిల్టర్ అనేది. ఓకేనా. ఇక్కడ నుంచి యూజ్ చేస్తాం. లాజికల్గా ఎట్లైనా వాడుకోవచ్చు, మీ థింకింగ్ బేస్ చేసుకుని ఉంటుంది అది. ఓకేనా. సో అలా నేను ఏం చేసిన, సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేసినట్టు దీనికి క్లిక్ ఈవెంట్ ఇచ్చిన. ఫస్ట్ ఆన్ చేంజ్ ఇద్దాం అనుకున్నా కానీ ఆన్ చేంజ్ అవసరం లేదు, క్లిక్ ఈవెంట్ తీసుకున్నాం. సో క్లిక్ ఈవెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఎప్పుడైతే మనం దీని డేటా ఎంటర్ చేసి క్లిక్ చేస్తామో ఈ ఫంక్షన్, దీనికి ఒక ఫంక్షన్ అటాచ్ ఉందన్నమాట, సెర్చ్ స్టూడెంట్స్ అని. ఆ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాల్యూని తెచ్చుకొని సెర్చ్లో ఉన్న వాల్యూని తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది సెర్చ్ వాల్యూని. తర్వాత ఏం చేస్తుంది, ఒక లాజిక్ రాసుకుంటుంది. అర్రే ఉంది కదా, డేటాబేస్ నుంచి వచ్చే అర్రేని, అర్రేలోకి వచ్చి మనం ఏం చేస్తాం, ఫిల్టర్ యూజ్ చేసి ఫిల్టర్ చెక్ చేస్తున్నాం. కండిషన్ బేస్కొని ఈ అర్రేలా ఈచ్ స్టూడెంట్ ఈచ్ లూప్లా వచ్చిన కీబోర్డ్ ఉందా లేదా చెక్ చేయమంటున్నాం. చెక్ చేసుకుని రిటర్న్ చేస్తున్నాం. ఫైనల్గా రిటర్న్ అయితే ఏం చేస్తుంది, ఫైనల్ కొత్త అర్రేని క్రియేట్ చేసి ఇలా స్టోర్ చేస్తుంది మనకు ఫైనల్గా. సో ఈ అర్రేని మనం ఇక్కడ ఇఫ్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటేనే ప్రింట్ చేయమంటున్నాం కన్సోల్లో, లేదంటే నో డేటా ఫౌండ్ అంటున్నాం అంతే, సింపుల్. ఓకేనా. అటే ఇది ఫిల్టర్ కీబోర్డ్ అమ్మా, అర్థమవుతుందా అందరికీ? ఇది క్లియరా మీకు? ప్లీజ్ ఏ మాత్రం కన్ఫ్యూజన్లో చెప్పాను, మళ్ళీ చెప్పామంటే చెప్తా. సో ఇది మాత్రం క్లియర్గా మీకు హోమ్ అబౌట్ అస్కి వెళ్తున్నాం. సో ఈ ఫంక్షనాలిటీ అన్నింటిలో వర్క్ కావాలంటే ఏం చేయాలి మనం, సో హోమ్ ఇండెక్స్లో వర్క్ అవుతుంది. సో ప్రాపర్గా ఏం చేయాలి మనం, సో ఇండెక్స్లో ఉన్న ఎక్కడెక్కడైతే చేంజెస్ చేసినామో ఆ చేంజెస్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా. కాపీ, ఓకే, కాపీ ఇది తీసుకెళ్ళి ఎక్కడ చేయాలి, కాంటాక్ట్లో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్. సో అలాగే మనం ఇంకెక్కడ చేసుకోవాలి, అబౌట్లో, ఫామ్లో ఇక్కడ పేస్ట్. ఓకే, ఇప్పుడు అన్ని అంటే ఎక్కడైనా వర్క్ అవుతుంది ఇప్పుడు మనకి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా,
నేను నాకు ఫైండ్ కాగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చూపించాలి. నాకు ఇక్కడ మనకు ఒక ఏంటది H1 అనేది H1లో నేమ్ చేంజ్ అయిపోయి మనకు ఆ డేటా చూపించాలి. ఓకేనా, H1లో అబ్జర్వ్ చేయండి. H1ఏ కదా ఇది, అన్నిట్లో H1ఏగా ఉంది. ఇక్కడ లైన్ నెంబర్ 39లో H1ఏ కదా. ఈ H1లో డేటా చూపించాలి, మనకు ఓవర్ రైట్ చేయాలి డేటాని. ఓకేనా, సో ఎలా చేయాలి? సో ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ దట్ ఇఫ్ డేటా ఫైండ్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ దట్ కన్సోల్, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ టు కన్సోల్, సో ఐ వాంట్ టు షో ఇన్ అవర్ పేజ్. ఎలా చేయొచ్చు మనం? సో మనం ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్ ఏం చేయొచ్చు, ఒక వేరియబుల్ తీసుకొని, సో H1 అని తీసుకొని H1 ఈజ్ ఈక్వల్ టు H1 ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు, డాక్యుమెంట్ డాట్ సో గెట్ డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. ఓకే, క్వరీ సెలెక్టర్ ఏందమ్మా మనకి H1ఏ కదా, H1కి డాట్. సో మనం డైరెక్ట్ అసైన్ చేయాలనుకుంటాం కదా. సో మనం ఒక వేరియబుల్ స్టోర్ చేయని అవసరం లేదు, ఒక డైరెక్ట్ అసైన్ చేయాలనుకుంటాం కాబట్టి H1 డాట్ సో ట్యాగ్ సెలెక్టర్. సో H1 డాట్ సో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా చెప్పాలి ఇన్నర్ టెక్స్ట్ ఆర్ HTML, రైట్? ఇన్నర్ టెక్స్ట్ ఆర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు మనం, ఫైండ్ స్టూడెంట్ ఓకే, ఫైండ్ స్టూడెంట్ డాట్ టూ స్ట్రింగ్ అని పెట్టేసేయండి. సారీ, టూ స్ట్రింగ్ అని కనబడి, అంటే వచ్చిన అర్రే ఎన్ని ఫైండ్ అయినా కూడా అది అర్రే స్ట్రింగ్ రూపంలో కనబడాలి అక్కడ. ఓకేనా, సో ఎన్ని ఫైండ్ అయినా మనకి స్ట్రింగ్ రూపంలో కనబడాలి అక్కడ. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, సెర్చ్కి వెళ్తున్నా ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, రాయుడు సెర్చ్ అని కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, రాయుడు వచ్చింది ఇక్కడ. ఓకేరా, క్లియర్? సో నేనేం చేస్తున్నా ఇక్కడ, కుమారం కొడుతున్నా. కుమారం కొడితే కుమారం రావాలి. వచ్చిందా? అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో డైనమిక్గా డేటాని అలా చూపిస్తున్నాం అన్నమాట మనం. సో ఇలా రాము అంటున్నా. నో డేటా ఫౌండ్. నో డేటా ఫౌండ్ అంట. రాజు అంటున్నా, నో డేటా ఫౌండ్. ఓకేనా, సో ఇలా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డేటా ఉంటేనే వస్తుంది. రాజేష్ అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సెర్చ్. క్లియర్ అందరికీ? సో ఇది టాస్క్, ఇదమ్మా. ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే, నాకు ఎవ్రీ పేజ్ని నీట్గా డిజైన్ చేయండి. హోమ్ పేజ్లో ఫస్ట్ ఏమి ఉండాలి, నాకు స్లైడర్ ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ పేజ్లో స్లైడర్ ఉండాలి. బూట్ స్ట్రాప్ వాడండి కంపల్సరీ. కరోజర్ ఉండాలి ఫస్ట్. తర్వాతకి లెఫ్ట్ సైడ్ మన సమ్ కంటెంట్ ఉండాలి, అంతే. ఒక కరోజర్ ఉండాలి ఫస్ట్ పేజ్లో. తర్వాతకి దాని కింద వచ్చేసి ఇంకో సెక్షన్లో వచ్చేసి సమ్ కంటెంట్ ఉండాలి, కొద్దిగా బ్యూటిఫుల్ ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. అది ఎట్లా డిజైన్ చేస్తారో చేయండి. నెక్స్ట్ అబౌట్ అస్ పేజీలో ఏం చేయాలి, అబౌట్ అస్లో ఏముండాలి, మన లోగో ఉండాలి, మన కంపెనీ లోగో ఉండాలి. సో లెఫ్ట్ సైడ్కి మన కంపెనీ లోగో ఉండాలి. ఆ రైట్ సైడ్కి కంటెంట్ అనేది పెద్ద చాట్ జీపీ వాడతారు, ఏం వాడతారు, పెద్ద కంటెంట్ పెట్టేసాను రైట్ సైడ్. ఓకే, సో ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో, లోగో లెఫ్ట్ సైడ్లో ఉండాలి, రైట్ సైడ్లో కంటెంట్ పెట్టండి అబౌట్ అస్ గురించి. ఓకేనా, సో అలాగే కాంటాక్ట్ పేజీలో ఫామ్ డిజైన్ చేయండి నీట్గా. మీకు నచ్చిన డిజైన్లో ఫామ్ డిజైన్ చేయండి. ఓకేనా, సో అది ఎట్లుండాలంటే బూట్ స్ట్రాప్ వాడుకోండి, అన్నీ వాడండి, CSS వాడండి, బూట్ స్ట్రాప్ వాడండి, బట్ అట్రాక్టివ్గా ఉండాలి ఆ ఫామ్. ఓకేనా, ఈ 3 పేజెస్ డిజైన్ చేయండి. చేస్తారా? ప్లస్ ఈ ఫంక్షనాలిటీ కంపల్సరీ ఉండాలి. హోమ్ మీద క్లిక్ చేసి జావా స్క్రిప్ట్ ద్వారానే ఉండాలి ఫంక్షనాలిటీ. ఓకేనా, నాకు జావా స్క్రిప్ట్ ద్వారానే ఫంక్షనాలిటీ అనేది రావాలి. సో ఒక పని చేయండి, నార్మల్ డేటా కాకుండా ఫస్ట్ పేజ్ హోమ్ పేజ్లో ఏం చేస్తారంటే ఇలా నార్మల్గా వద్దు, కానీ మీకు సేమ్ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ కాన్సెప్ట్ తీసుకున్నాము మనం, గుర్తుందా మీకు? సో ఫ్రీడమ్ ఫైటర్స్ కాన్సెప్ట్ తీసుకుందాం. సో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కాన్సెప్ట్ తీసుకొని హోమ్ పేజ్ నార్మల్గా కామన్గా కరోజర్ ఉండాలి. నెక్స్ట్ ఏదో సమ్ కంటెంట్ ఉండాలి. తర్వాతకి అబౌట్ కాంటాక్ట్ ఉన్నాయా, అబౌట్ ఏది తీసేయండి, అబౌట్ బదులు కాంటాక్ట్ ఉండనియండి. సో హోమ్కి కాంటాక్ట్ మధ్యలో ఒక 3 నుంచి 4 ఫ్రీడమ్ ఫైటర్స్ని పెట్టండి. ఓకేనా, మెనూలో 3 నుంచి 4 ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఒక 3 సెలెక్ట్ చేసుకోండి ఎవరన్నా ఫ్రీడమ్ ఫైటర్స్ని. సో ఆ పేజ్ మీద క్లిక్ చేస్తే నాకు ఏం కావాలి, పర్టికులర్ ఆ పేజ్ ఓపెన్ కావాలి, ఫ్రీడమ్ ఫైటర్ పేజ్ ఓపెన్ కావాలి. ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో నీట్గా మీకు బూట్ స్ట్రాప్ ఆల్రెడీ వచ్చు, నీట్గా సైన్ చేయండి. ఓకేనా, నీట్గా కనిపించాలి. లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ మ్యాటర్, లేకపోతే రైట్ సైడ్ మ్యాటర్ కొద్దిగా మ్యాటర్, దాని కింద మళ్ళీ పెద్ద మ్యాటర్ దాని గురించి. ఓకేనా, సో పర్టికులర్ పర్సన్ మీద ఫస్ట్ సెక్షన్లో ఏమి ఉండాలి, లెఫ్ట్ సైడ్ చిన్న ఫోటో ఉండాలి, ఆయన గురించి రైట్ సైడ్ ఆయన బేసిక్ డీటెయిల్స్ ఉండాలి ఫస్ట్. దాని కింద ఇంకొక సెక్షన్ తీసుకోండి ఎవ్రీ పేజ్లో,
సెకండ్ సెక్షన్లో వచ్చేసి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఉండాలి ఆ యొక్క ఏది మన ఫ్రీడమ్ ఫైటర్ గురించి, ఓకేనా. సో అలా మీ ఫ్రీడమ్ ఫైటర్ని సెలెక్ట్ చేసుకోండి, బూట్ స్ట్రాప్ CSS వాడండి, ఓకేనా. మంచి ఒక డిజైన్ చేసి చూపించాను నాకు రేపు, ఓకేనా. రేపు ఎల్లుండి రేపు పెట్టాలిగా ఎల్లుండి తీసుకోండి. క్లియరా? రేపు కుదిరితే కనెక్ట్ అవుదాం, నేను చెప్తా, ఓకేనా. రైట్. సో ఇది మీ టాస్క్ అండి. నేను ఇప్పుడే మీ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తున్నాను, మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలని అనుకుంటా, ఇప్పుడే వీడియో అప్లోడ్ చేసేస్తున్నా. ఓకే, సో కమింగ్ టు వీడియో, స్టాపింగ్ మై వీడియో.